హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. నేను మీ హోస్ట్ శ్రీలక్ష్మి. పోయినసారి ఎపిసోడ్లో కేసీ గారు మనకి కర్ణుడు వారి తల్లి అయిన కుంతీదేవి మధ్యలో ఉన్న సంవాదం గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినా కర్ణుడు వినలేదు. సో అక్కడ భీష్మాచార్యులు చెప్పడము, మన సైడు ఎవరు రథులున్నారు, అతిరథులున్నారు, మహారథులున్నారని, మన సైడు అపోనెంట్ టీం సైడు అందరు ఎవరెవరు ఉన్నారని అంతా సెట్ చేసుకున్నారు. ఇక రణరంగంలో దిగడం ఒక్కటే ఆలస్యంగా ఉంది. మనం నెక్స్ట్ ఏం జరుగుతుందో కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. పోయినసారి అందరూ ఇంక రణరంగంలోకి, కురుక్షేత్ర రణరంగంలోకి దిగారని చెప్పారు కదా. దాని తర్వాత మళ్ళీ ఏం జరిగిందో తెలుసుకుందామంటే అది ఆపేశారు. అక్కడి నుంచి నెక్స్ట్ ఏం జరిగింది? ఇక డైరెక్ట్గా కురుక్షేత్రమేనా, నెక్స్ట్ ఇంకేమైనా ఉందా? కొంచెం వివరిస్తారా? 7 అక్షోహిణుల సైన్యమైన పాండవులు, 11 అక్షోహిణి సైన్యమైన కౌరవులు, ఇరుపక్షాల వాళ్ళు కురుక్షేత్రాన్ని చేరి అక్కడ వాళ్ళు క్యాంప్ వేసేసారు ఇప్పుడు. సో ఒకవైపు మొత్తం పాండవుల క్యాంపు, ఇంకొక వైపు మొత్తం కౌరవుల క్యాంపు. దాని తర్వాత అక్కడ వాళ్ళకి కావాల్సిన వంట సామాగ్రి, వాళ్ళకు కావాల్సిన వంటకి ఉపయోగించాల్సిన ఇంధనం అంటే చెక్క ఇత్యాది అన్నీ వాళ్ళు సమకూర్చుకొని వాళ్ళు ఇంకా కుకింగ్ స్టార్ట్ చేశారు అక్కడ. అంటే మరి 7 అక్షోహిణుల సైన్యానికి ఒకళ్ళు, 11 అక్షోహిణి సైన్యానికి ఒకళ్ళు భోజనాలు ఉండాలి కదా మరి. సో వాళ్ళ మొత్తం బెటాలియన్స్ అక్కడ దిగిపోయాయి. ఇలా బెటాలియన్స్ దిగిపోయిన ఇమీడియట్లీ అక్కడికి ఒక పెద్ద మనిషి వచ్చారు. ఆయన పేరే బలరాముడు. ఇక కురుక్షేత్రం స్టార్ట్ అవ్వబోతుంది అనే సంగతి తెలుసుకొని బలరాముడు అక్కడికి చేరి అక్కడ పాండవులను కలిసి పాండవులతో కుశల ప్రశ్నలన్నీ అడిగి వారి యోగక్షేమాలని అన్నీ తెలుసుకొని అక్కడ ఒక కృష్ణుడితో కొంచెం గొడవ పడ్డట్టుగా మనకి వ్యాసభారతంలో చెప్తున్నారు. అంటే ఇది ఖచ్చితంగా నువ్వు సంధి చేసి ఉండాల్సిందే, నువ్వు తలుచుకుంటే భయంకరమైన సంధి చెయ్యగలవు, కానీ నువ్వు పూర్తిగా విలీనమై నువ్వు సంధి చెయ్యలేదు అని బలరాముడు అన్నట్టుగా మనకు వ్యాసభారతం చెప్తుంది. అంటే దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి మళ్ళీ తాత్వికంగా అంటే, మనం మన ప్రయత్నం ఏమీ చెయ్యకుండా మొత్తం ప్రయత్నాన్ని భగవంతుడి మీదకి నెట్టేస్తాం. భగవంతుడు అక్కడ అర్ధవిశ్వరూప సందర్శన యోగాన్ని చూపించి సంధి కోరుకోమని చెప్పినా దుర్యోధనుడు కోరుకోలేదు. కానీ బలరాముడు దుర్యోధన పక్షపాతి. ఎంతైనా దుర్యోధనుడు అంటే కొంచెం ఇష్టం బలరాముడికి. అందుకు ఇప్పుడు బలరాముడు శిష్యుడైన దుర్యోధనుడు, అంటే బలరాముడి చేతుల్లోనే మొత్తం గద విద్యనంతా నేర్చుకున్నవాడు దుర్యోధనుడు. ఇప్పుడు ఆ దుర్యోధనాదులు అక్కడ కూలిపోతారన్న విషయం బలరాముడికి అస్సలు నచ్చలేదు. అందుకనే కొంచెం కృష్ణుడితో గట్టిగా మాట్లాడాడు. ఏమని అంటే, నువ్వు ఇంకా గట్టిగా సంధి చేసి ఉండుంటే ఇవాళ ఈ యుద్ధం అనేది వచ్చేది కాదు అని. దానికి కృష్ణుడు, అన్నయ్య ఇంతకంటే ఎక్కువ సంధి చేయటం అనేది కుదరదు, ఎందుకంటే వినాశకాలే విపరీత బుద్ధి. నీ శిష్యుడైన దుర్యోధనుడికి నేను పరిపరి విధాలుగా నేనొక్కడిని చెప్పటం కాదు, కురు వృద్ధులు చెప్పారు. ఆయన తండ్రి తల్లి కూడా ప్రాధేయపడ్డ తర్వాత కూడా ఆయన కేవలం యుద్ధమే కావాలనుకున్నాడు. కాబట్టి నువ్వు నన్ను మందలించడంలో అర్థం లేదని బలరాముడికి చెప్తే, నేను నా ఇరుపక్షాల వాళ్ళు అంటే దుర్యోధనుడు భీముడు ఇద్దరూ కొట్టుకోవటం నా కళ్ళతో చూడలేను, ఇంతమంది జనాలు చనిపోవటం కూడా నేను నా కళ్ళతో చూడలేను. కాబట్టి కృష్ణ, నేను ఇక్కడి నుంచి తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నాను. మళ్ళీ కురుక్షేత్ర రణరంగంలోకి యుద్ధం అయిపోయిన తర్వాత వస్తాను, లేదా యుద్ధం ఆఖరిలో వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బలరాముడు వెళ్ళిపోవటం జరిగింది. సో హలధరుడు బలరాముడు అక్కడి నుంచి తీర్థయాత్రలకు వెళ్ళిపోగానే అక్కడ కృష్ణుడు పాండవులతో ఆ కురుక్షేత్ర రణరంగంలో వాళ్ళు వేసుకున్న క్యాంపులో సమావేశమై యుద్ధం ఎప్పుడు మొదలు పెట్టాలి, ఇప్పుడు ఈ అమావాస్య రోజే మొదటి రోజు యుద్ధానికి, చాలా మంచి శుభశకునం అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా అక్కడికి రుక్మి వస్తాడు. రుక్మి ఎవరయ్యా అంటే రుక్మిణి యొక్క అన్న. ఆ రుక్మి వచ్చి నేరుగా పాండవుల క్యాంపులోకి వెళ్ళి వాళ్ళందరూ సమావేశం జరుగుతుండగా అక్కడికి వెళ్ళి
అక్కడ కూర్చొని అర్జునుడిని ధర్మరాజుని చూసి, అసలు ఎందుకు మీరు అంత ఆలోచించి అన్ని స్ట్రాటజీలు వేస్తారు? రుక్మి అంటే ఏంటో తెలుసా మీకు? సింగిల్ మ్యాన్, ఒక్కడే ఒక గుద్దుతో మొత్తం అందరినీ చంపేసే ఒక పెద్ద వారియర్. కాబట్టి మీరు నాకు ఒక అవకాశం ఇస్తే అసలు మీరు యుద్ధం చెయ్యాల్సిన అవసరమే లేకుండా నేను మొత్తం దుర్యోధనాదులని ఒకటే గుద్దుతో చంపేస్తానంటాడు. అంటే అతిశయోక్తికి పోయి ఓవర్ చేస్తాడనమాట రుక్మి. అతను గెలిచినంత గొప్ప వైభవం ఏమీ లేదు మహాభారతంలో. అయినా అసురులకు ఉండేది ఏమిటి అంటే అహంకారం అనమాట. సో అహంకారంతో వచ్చి అర్జునుడికి నేను దగ్గరుండి నీకు అన్నీ చేసి పెడతాను, నువ్వు పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు అంటే దానికి అర్జునుడిచ్చే సమాధానం ఏంటంటే, నాతో ఎవరున్నారని నేను అంతమంది గాంధర్వులతో యుద్ధం చేశాను. ఎక్కడా అంటే ఘోషాయాత్ర గురించి చెప్తున్నాడు. దాని తర్వాత నేను బృహన్నలగా ఉన్న కాలంలో ఉత్తర గోగ్రహణానికి వెళ్ళి ఒంటరిగా అంతమందితో యుద్ధం చేసిన వాడిని, నువ్వు ఉంటేనే యుద్ధం చేయగలిగానా నేను? కాబట్టి నీ ప్రగల్భాలు నాకు నచ్చలేదు, కాబట్టి నాకు నీ ఆఫర్ అక్కర్లేదు, నువ్వు పక్కకెళ్ళి ఆడుకో, నాకు అక్కర్లేదు నీ ఆఫరు అనగానే రుక్మి విపరీతమైన కోపం తెచ్చుకున్నవాడై ముందు నుంచి ఎలాగో కృష్ణుడంటే పడదు కాబట్టి కృష్ణుడిని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి, నువ్వు నా మీద బాగా నెగిటివ్గా చెప్పినట్టున్నావు జనాలకి, నా వీర పరాక్రమం నువ్వు చూడు, ఇప్పుడు నేను కౌరవుల వైపుకెళ్ళి ఎలాగ వాళ్ళతో కలిసి మిమ్మల్ని తుక్కురెగ్గొడతానో చూద్దువుగానని చెప్పి ఈ క్యాంపు నుంచి కౌరవుల క్యాంపులోకి వెళ్తాడు. కౌరవుల క్యాంపులోకి వెళ్తే అక్కడ కూడా దుర్యోధనుడు భీష్ముడితో కూర్చొని యుద్ధ ప్రణాళిక రచిస్తూ ఉండగా లోపలికి వెళ్ళి, దుర్యోధన, పాండవులు మదమెక్కున్నారు, నేను వెళ్ళి పాండవులకి చెప్పాను ఏమని, నేను మీ వైపు యుద్ధం చేసి అపోనెంట్స్ని తుక్కు కింద కొడతానని చెప్తే ఎంత బలుపుంటే అర్జునుడు, నువ్వు ఇన్ని రోజులు ఉండే మేము యుద్ధాలు చేసి గెలిచామా, అయినా నేను ఎవరినైనా సింగిల్గా వెళ్ళి గెలుచుకొచ్చే సమర్థత నాకుంది, నాకు నీ బోడీ సపోర్ట్ అవసరం లేదని చెప్పి తిరస్కరించాడని చెప్తే దుర్యోధనుడు ఎక్కడ ఇతన్ని పెట్టుకుంటాడో అనే స్ట్రాటజీతో ఈ మాట మాట్లాడితే దుర్యోధనుడు అతన్ని చూసి, వాళ్ళు రిజెక్ట్ చేసినోడిని నేనెందుకు పెట్టుకుంటాను, రాచి బయటికి పొమ్మంటాడు. దేవుడా. సో చెప్పగానే చెప్పించుకొట్టినట్టు దుర్యోధనుడు మాట్లాడటం చూసి రుక్మిణి నిర్ఘాంతపోతాడు వాడు. ఎందుకంటే అందరికీ పెద్ద పెద్ద వాళ్ళకి వాళ్ళ రాజ్యాలతో వచ్చి యుద్ధం చేసి వాళ్ళు ఒక పొజిషన్ తీసుకొని ఉన్నారు అప్పుడు యావత్ భారతదేశంలో ఉన్న రాజులంతా. ఇతను సోకాల్డ్ పెద్ద రాజునని ఇతను అనుకుంటున్నాడు. ఇతన్ని ఎవడూ పిలవలేదు, ఇటోళ్ళు పిలవలేదు, అటోళ్ళు పిలవలేదు. సో పిలవని పేరంటానికి వెళ్ళి పూర్తిగా ఇన్సల్ట్ అయిపోయి అక్కడి నుంచి ఇంకా ఆ మైదానం నుంచి బయటికి వెళ్ళి వాళ్ళ రాజ్యంలో కూర్చోవడానికి వెళ్ళిపోయాడు ఇంక అక్కడి నుంచి రుక్మి. ఇప్పుడు రుక్మి ఈ మాటలు మాట్లాడిన తర్వాత దుర్యోధనుడికి ఒక వింత ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పాండవులు వీళ్ళు వేరువేరు క్యాంపుల్లో ఎదురెదురుగా ఉన్నారు కదా. కృష్ణుడు రాయబారానికి వచ్చాడు, కృష్ణుడు చెప్పాల్సింది చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు తలుచుకుంటే వీళ్ళు ఒక రాయబారిని పంపించవచ్చు వీళ్ళ వైపు నుంచి. అంటే ఈ అంబాసిడర్స్ అనేది ఇటు నుంచి అటు అటు నుంచి అటు రావాలి కదా. ఈసారి ఒక కొత్త ప్రణాళికని రచించి ఒక వింత మనిషి అయిన శకునే, ఒక వింత మనిషి అంటే శకుని కొడుకు, వాడు ఇంకొక మాయలోడు అనమాట. వాడు కంప్లీట్లీ బ్లాక్ మ్యాజిక్ చేసుకునే ఒక తాంత్రిక విద్యలు తెలిసిన వ్యక్తి. అతని పేరు ఉలూక. సో ఆ ఉలూకని పిలిచి అతను మొత్తం ఇతనికి ఫీడ్ ఇచ్చి ఎలా చెప్పాలి, ఏ మాడ్యులేషన్లో చెప్పాలి, ఏ పిచ్ హై లోల్లో చెప్పాలి అన్నీ చెప్పి, నేను చెప్పింది చెప్పినట్టుగానే నువ్వు పాండవులకు చెప్పాలి, ఇదే లాస్ట్ సందేశం, ఈ యుద్ధం ముందు వెళ్ళే లాస్ట్ దూతవి నువ్వే, లాస్ట్ సందేశం కూడా ఇదే అంటే ఆ చెప్పిన వింత వేదాంతాన్ని విన్న ఉలూకుడు నిర్ఘాంతపోయి, నువ్వు చెప్పింది చెప్పినట్టే వాళ్ళకు పోయి చెప్తే నన్ను చెప్పించు కొట్టడం కాక నన్ను చంపేసినా ఆశ్చర్యపోక్కర్లేదు దుర్యోధన అని చెప్తాడు. చెప్పింది ఏందో మాకు కూడా చెప్పండి, ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే అప్పుడు ఉలూకుని చూసి
ధర్మరాజు ధర్మాత్ముడయ్యా, అలా దూతగా వెళ్ళిన వాడిని చంపడు. కాబట్టి నా తండ్రి సంజయుడిని కూడా ఇలాగే కౌన్సిలింగ్ ఇచ్చి అలాంటి మాడ్యులేషన్లోనే చెప్పమని చెప్పాడు కదా, ఇప్పుడు నువ్వు నాకు ఇలాగే చెప్పాలి. నీ ప్రభుభక్తిని నువ్వు ఇక్కడ చూపించుకోవాలి, నీకేమీ కాదు, దానికి నేను గ్యారంటీ అనగానే ఉలూకు లెగిసి నడుచుకుంటూ ధర్మరాజు, కృష్ణుడు ఇత్యాది పాండవులందరూ కూర్చున్న సభలోకి వెళ్తాడు. క్యాంపులోకి వెళ్ళి దుర్యోధన ప్రభువుల పంపించిన వర్తమానానికై ఒక దూతగా మీ దగ్గరికి వచ్చాను అని చెప్తాడు. అనగానే ఓ అంటే యుద్ధం ఇప్పుడు మొదలవుతున్నప్పటికీ వీడు దూతని పంపిస్తున్నాడు. ఓకే, సో యుద్ధం మొదలవుతుంది ఇంకొక రోజు 2 రోజుల్లో. కాబట్టి అసలు ఏమిటి వీడు తెచ్చిన ఆ మెసేజ్ ఏంటో మేము కూడా వినాలని అందరూ అతన్ని కూర్చోబెట్టి అతనికి కావాల్సిన ఒక దూతకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అది ఇచ్చి, భోజనం అయిందా, కుశల ప్రశ్నలన్నీ అడిగి కూర్చోమంటే అక్కడ ఉలూకు నోరు విప్పి నేను మీకు ఒక సందేశాన్ని ఇస్తాను, మాటలు నావి కావు, మాటలు దుర్యోధనుడివి, నా నోట్లోంచి వస్తున్నాయి అంతే, మీరు నన్ను కేవలం ఒక రోబోలా చూడాలి సుమి. చాలా డిప్లొమాటిక్ గా, చాలా సేఫ్ గేమ్ గా. సో ఎందుకంటే నాకు మిమ్మల్ని చూస్తుంటేనే భయం వేస్తుంది, ఎందుకంటే యుద్ధానికి అప్పుడే సిద్ధపడి ఉన్నారు మీరు. కాబట్టి అందులోనూ భీముడిని కొంచెం దూరంగా కూర్చోబెట్టండి. సో ఆల్రెడీ కళ్ళు పెద్దవి చేసుకొని దగ్గరకు వచ్చి కుర్చీ వేసి కూర్చున్నాడు. కాబట్టి ఇలాగ వీళ్ళందరూ కూర్చుంటే నాకు భయం వేసి నేను ఆ మెసేజ్ ప్రకారంగా గుమ్మం దగ్గర కూర్చుంటాను, పారిపోవడానికి ఈజీగా ఉంటుంది అనగానే దానికి ధర్మరాజు ఏమన్నాడంటే, ఏమీ పర్వాలేదు, మాకు ధర్మము న్యాయం ఉంది, నువ్వు ఎంత పనికి మాలిన మాటలు మాట్లాడినా నువ్వు దూతవి కాబట్టి నిన్ను గౌరవించి పంపించే అంత సంస్కారం మాకుంది, అందులో శ్రీకృష్ణ పరమాత్మ కూడా మాతోనే ఉన్నారు, భయం లేకుండా చెప్పు అంటే. ఇక్కడ ఒక వింత పరిస్థితి ఏమిటంటే, యుధిష్ఠిరా, నేను చెప్పేవన్నీ దుర్యోధనుడు మాటలు మాత్రమే, నా నోటి వెంట వస్తున్నాయి. కాబట్టి నేను మాట్లాడుతున్నంతసేపు మీరు దుర్యోధనుడిని ఊహించుకోవాలి తప్ప నన్ను ఊహించుకోకూడదు. నేను అండర్లైన్, నేను కేవలం టేప్ రికార్డర్ని మాత్రమే. ఓకే అనగానే ఫస్ట్ ధర్మరాజు వైపు చూసి ధర్మరాజుతో, అసలు నువ్వు మగాడివెటరా నువ్వు, నిండు సభలో కూర్చొని పెట్టి నిన్ను నా మామ మాయాపాచికల్లో ఓడిస్తుంటే నోరు మెదపకుండా ఒడ్డినది ఒడ్డినట్టు ఓడిపోతున్నా సిగ్గు లేకుండా ఇంకా ఒడ్డావు, ఒడ్డటమే కాకుండా ఓడిపోయావు, అయినా సరే ఒక్క మాట కూడా మాట్లాడకుండా నువ్వు తల దించుకొని అక్కడ కూర్చున్నావు. అసలు ఇదంతా ఒక ఎత్తైతే ఆ సభలోని భార్యని లాక్కొని వచ్చి వివస్త్రురాలుగా నిలబెడదామని మేము అనుకొని మీ పైన ఉన్న ఉత్తరీయాలని తీసేసి అక్కడ నించోబెట్టిన తల కిందకు దించుకొని నిలబడ్డవాడివి, నీకసలు సిగ్గుందా, నీకు రోషముందా, నీకెందుకురా యుద్ధం? ఇది అగ్నికి ఆద్యం పోస్తున్నట్టుగా ఉంది. అందుకనే మీరు పూర్తిగా వినాలి ఈ మెసేజ్ని. ఉలూక మెసేజ్ అనేది వ్యాసుడు ఒక దానికి ఉపపర్వం కింద రాసుకొచ్చాడు. అని లాస్ట్ ఉద్యోగ పర్వంలో లాస్ట్ మెసేజ్ ఇదే ఉలూకుడిది. అనగానే ధర్మరాజుకి అర్థమైపోతుంది. అనగానే మళ్ళీ కాషన్, ఎమోషన్స్ చూపించద్దమ్మా, ఎందుకంటే నేను కేవలం శకుని కొడుకుని మాత్రమే, నేను టేప్ రికార్డర్ లాగా, వాడు నాకు ఇలాగే చెప్పమని మీకు అలాగే చెప్తున్నాను. కాబట్టి మీరు దయచేసి కేవలం నా ముఖంలో దుర్యోధనుడు ముఖాన్ని ఊహించుకొని మీరు వినాలి తప్ప మీరు ఎటువంటి రాగద్వేషాలకు పోకూడదు, ఎమోషనల్ కాకూడదు అనగానే వినటానికి చాలా చండాలంగా ఉన్న ధర్మరాజు దూత కాబట్టి వాడిని భరిస్తున్నాడు. కాబట్టి ఇంత సిగ్గులేని వాడివి మళ్ళీ నువ్వు యుద్ధానికి వస్తున్నావు చూడు, దాన్ని బట్టే నీ రియల్ క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అసలు నీ క్యారెక్టర్ ఏమిటి అంటే పైకి ధార్మికుడుగా కనిపిస్తున్న ఒక కట్లపామువి, నైలాంతాడులా కనిపించే నాగుపామువి నువ్వు. ఆ మాటికొస్తే నువ్వు ఒక విషసర్పానివి నువ్వు. ఎందుకంటే నీ ప్రవర్తన చూస్తే నాకు ఒక వింత కథ గుర్తొస్తుంది. ఆ కథ ఏమిటయ్యా అంటే, నీకు ఆ కథ చెప్తాను. ఇది పూర్వం ఈ కథ హరిద్వారులో నారదుడు ఎవరికో ఒక ఋషికి చెప్పిన ఒక కథ, ఒక ఉపనిషత్ కథని వాడుతున్నాడు ఇక్కడ దుర్యోధనుడు. ఏమిటంటే,
ఒక పిల్లి తను అంటే మనకి హిందీలో ఒక సామెత ఉంది. సో చూహే కాకే బిల్లి హచ్కో గయి అని ఒక ఉర్దూ సామెత ఉంది అవును. హిందీలో. అలాగా ఒక పిల్లి తన జీవితకాలంలో ఎన్నో పాపాలు చేసి హరిద్వార్ చేరి అక్కడ గంగలో స్నానం చేసి చేసిన పాపాలన్నీ కడుక్కుందాం అని అనుకుంటుందంట. ఆ! అలాగా ఆ గంగా తీరంలో చేరిన పిల్లి గంగలో కూర్చొని ఒక కొంగ జపం చేసుకుంటూ అక్కడ ఇంకా పూర్తిగా పునీతురాలయ్యి ఇక కేవలం పళ్ళు పలహారాలు గడ్డి మాత్రమే తింటూ అక్కడే బ్రతుకుతూ ఉంటుంది ఆ పిల్లి. అది చూసి నిర్ఘాంతపోయిన ఎలుకలు, నిర్ఘాంతపోయిన పక్షులు అన్నీ వచ్చి పిల్లిని అడుగుతాయి, ఏమి పిల్లి నీ ప్రవృత్తి ఏమిటి? ఎలకలని వీటిని వాటిని పట్టుకు తినే ప్రవృత్తి, అలాంటిది అవన్నీ వదిలేసి గంగలో మునిగి రోజు నువ్వు జపము తపము చేస్తున్నావు, దేనికి చేస్తున్నావు అని అడిగితే, నేను కంప్లీట్లీ మారు హృదయం పొంది నేను పిల్లిగా పూర్తిగా మారిపోయి పాపాలన్నీ వదిలేసి కేవలం పుణ్యాలు మాత్రమే చేస్తూ మోక్ష సాధన చేద్దామని వచ్చాను నేను హరిద్వార్ అని పిల్లి చెప్పిందట. ఆ! పిల్లి యొక్క ప్రవర్తన కొన్నాళ్ళు గమనించిన ఎలుకలు, అటు కొన్నాళ్ళు గమనించిన పిచ్చుకలు అన్నీ కూడా అమ్మో పిల్లి గొప్ప సాధువైపోయిందని పిల్లి చెప్పే నీతి సూక్తులు వినటానికి అవన్నీ అక్కడ చేరాయట. ఆ! సో అలా కొన్నాళ్ళు గడుస్తూ ఉండగా పిల్లి మీద వాటికి శ్రద్ధ ఏర్పడింది. ఆ! సో రోజు ఇప్పుడు ఒక సాధువుని సేవించుకున్నట్టుగా ఎలుకలు పిచ్చుకలు పిల్లిని సేవించుకుంటుంటే కొన్నాళ్లకు పిల్లి దాని యొక్క అసల ప్రవృత్తి బయటకు వచ్చింది. వచ్చి ఏం చెప్పిందంటే, మీరందరూ రోజు రావక్కర్లేదు, పొద్దున్నే చలిగా ఉంటుంది, నేను పొద్దున్నే వెళ్ళి గంగ స్నానం చేసి అక్కడే జపతపాలు చేస్తాను, నాకు తోడుగా ఒకళ్ళని ఇస్తే చాలు, ఎందుకంటే నేను బాగా అలిసిపోయి ఉన్నాను, నేను వెజిటేరియన్ అయిపోయాను కదా, ఎనర్జీ రావట్లేదు, నో ప్రోటీన్ కంటెంట్ ఫర్ మీ, సో కాబట్టి ఒకళ్ళు తోడొస్తే చాలు, ఎందుకంటే ఎప్పుడైనా నేను కళ్ళు తిరిగి పడిపోతే కొన్ని నీళ్లు కొట్టి లేపటానికి నీళ్లు పోయటానికి నాకు ఒక మనిషి కావాలంటే ఒకరోజు ఎలుక, ఓ రోజు పిచ్చుక వీటితో పాటు వెళ్ళటం మొదలు పెడితే రోజు పొద్దున్నే లెగిసి హరిద్వార్ ఘాట్లో ఉన్న గంగకి దగ్గరికి వెళ్ళి గంగ దగ్గర స్నానం చేసి వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తుంది. అదేమిటది ఇది ఒంటరిగా వస్తుందంటే, వచ్చిన పిచ్చుక ఎగిరిపోయిందని, వచ్చిన ఎలుక పారిపోయిందని చెప్తుంది. అలా కొంతకాలం గమనించిన ఈ పిచ్చుకలు ఎలుకలు అన్నీ కలిసి ఒక సమావేశం పెట్టుకొని, అసలు వెజిటేరియన్ అయిన పిల్లి చిక్కి శీల్యం అవ్వాలి, కానీ రోజు రోజుకి దాని కండ పెరుగుతుంది, దాని కొవ్వు పెరుగుతుంది, అంటే ఇది రోజు పొద్దునే వెళ్ళటం, పిచ్చుకలు ఎగిరిపోయాయి అంటాం, దాని తర్వాత ఎలుకలు పారిపోయాయి అంటాం అని చూసి ఒకరోజు పొద్దున్నే పిల్లి లేచేసరికే అవన్నీ అక్కడి నుంచి దుకాణం సర్దేసి పారిపోతాయి, పిల్లి యొక్క అసలు రూపాన్ని తెలుసుకొని. ఈ పిల్లి కథలో పిల్లి ఎవరో తెలుసా? ఈ పిల్లి కథలో పిల్లి నువ్వే ధర్మరాజా, నువ్వే ఈ పిల్లి కథలో పిల్లి నువ్వే యుధిష్ఠిరా, బయటికి సంధి కావాలి, బయటికి నాకు ఏమీ వద్దు, నాకు 5 ఊర్లుంటే చాలు, అది అది ఇది అని కథలు పడ్డవాడివి, మాకంటే ముందొచ్చి కురుక్షేత్రంలో టెంట్ వేసు కూర్చున్నవాడివి నువ్వు, లోకం మొత్తానికి నువ్వు పరమసాత్వికుడు అని పరమధర్మాత్ముడు అని నమ్మిస్తున్న పిల్లిలాంటి వాడివి తప్ప లోపల నువ్వు ఒక పిరికి పందవి, ఆ మాటికి వస్తే నువ్వు మహానీచుడివి పిల్లిలాగా అని ఉలూకుడు చెప్తుండగా ఆ అన్నదమ్ములు చెప్పించు కొట్టకుండా వాడు దూతయ్యాడు కాబట్టి వాడిని వరిస్తున్నారు ఇక్కడ. ధర్మరాజు చూసి నవ్వి, చాలా మంచిదయ్యా, అయిపోయిందా, ఇంకేమన్నా ఉందా అంటే, ఏమిటి ఇంత విన్నా నీకు ఇంకా కోపం రాలేదా అంటాడు ఉలూకుడు. పర్లేదయ్యా, నువ్వు చెప్పాల్సింది చెప్పంటే, అదే నీ అసలు ప్రవృత్తి ధర్మరాజా, నీ పేరులో ధర్మం ఉంది తప్ప నీ పనిలో ఎప్పుడూ ధర్మం లేదు అంటాడు. పక్కన ఉన్న భీముణ్ణి చూసి కొంచెం భీముణ్ణి దూరంగా కూర్చోబెట్టి, భీముడికి నాకు మధ్య నలుగురు నించుంటేనే నేను చెప్తానంటాడు. భీముడు తొడగొడితేనే పారిపోతాడుగా. అంతే కదా పాపం ఉలూకుడు. అలాంటిది ఇప్పుడు ఆ భీముడు అక్కడ ఉండగా, భీమా నీకెందుకురా యుద్ధం, నువ్వేం చేసుకోవాలి, నువ్వు వంటగదిలో కూర్చొని వంటలు చేసుకొని చేసిన వంటలన్నీ నువ్వే తినాలి. నువ్వు పొద్దున్నే లెగిసి ఏం చేస్తావు, అక్కడ ఇక్కడ వెళ్ళి దీన్ని దాన్ని కొట్టుకొచ్చి దానికి మంచి మ్యారినేషన్ చేసి దాన్ని తందూరి గ్రిల్లో గ్రిల్ చేసి నువ్వు వంట వండుకొని తిని బ్రతకాల్సిన మనిషివి నువ్వు. నీకెందుకురా యుద్ధం,
యుద్ధం అంటే ఏమనుకుంటున్నావు? యుద్ధం అంటే కొంచెం కొంచెం బాడీకి కొంచెం పనుంటది. కొంచెం ఒళ్ళు వంచాలి. నీకు ఒళ్ళొంగుద్దా భీమా? హ్మ్. నువ్వు తిని పడుకునే బ్యాచు. అందులోనూ నీకసలు ఎక్కడైనా పరాక్రమం ఉందా? చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను నిన్ను. ఎందుకు పనికిరాని వాడివి నువ్వు. తిని పడుకునే మనిషివి నువ్వు. అని అందులో కళ్ళల్లో చూసి మాట్లాడుతున్నాడా ఆ! ధైర్యంగా? అంటే ఉలూకుడు కళ్ళల్లో చూడలేక భీముడికి, అతనికి మధ్యన ముగ్గురిని నించోబెట్టుకొని, ఆ! దాని తర్వాత మళ్ళీ గుర్తు చేశాడు. మాట్లాడుతున్న మనిషిని నేను గాని మాటలు దుర్యోధనుడివి. ఆ! కాబట్టి దయచేసి మీరు దుర్యోధనుడిని ఊహించుకోవాల్సినది. అందులోనూ నీ భార్యని బట్టలు విప్పి నించోబెడుతున్నప్పుడు దుశ్శాసనుడు ఏం పీకగలిగావక్కడ? హ్మ్. ఏమీ పీకలేక, అందరి ముందు వచ్చి కొట్టి చంపలేక, నా చేతులు కాల్చేయమన్నావు. అలాంటిది నువ్వు దేనికి పనికొస్తావు నువ్వు అంటే, నువ్వు వంటలు చేసుకొని తినటానికి పనికొస్తావు తప్ప, నువ్వు యుద్ధానికి పనికొచ్చే మనిషివి కాదు. అందులోనూ అందరి ముందు ప్రగల్భాలు వేరే. దుశ్శాసనుడు గుండె చీలుస్తాను, వాడు రక్తం తాగుతాను, దుర్యోధనుడు తొడలిరగ్గొడతాను అని. కాబట్టి నీకు యుద్ధానికి అసలు పనికిరాని ఒక ఒబీస్ పర్సన్వి నువ్వు. నీకు మళ్ళీ పనికిమాలిన ప్రగల్భాలు నువ్వు భీమా. దుశ్శాసనుడు గుండె చీల్చి నువ్వు రక్తం దాగటం, నా తొడలు విరిచేసి నన్ను పడగొట్టటం, అది కురు వృద్ధులందరూ పెద్దవాళ్ళు చూస్తుండగా. కాబట్టి నువ్వు మాటల రాయుడివి, కోతల రాయుడివి కానీ పనిచేసేవాడివి కాదు. పొయ్యి ఎనకున్న సైనికులకి వంట చేసుకొని బ్రతుకుపో అన్నాడు ఆ! భీముణ్ణి. అప్పుడు భీముడు కళ్ళన్నీ ఎరుపెక్కి భీముడు ఉలూకుడిని చూస్తుంటే, ఇప్పుడు నలుగురు సరిపోయేలా లేరు, 40 మంది వచ్చి నించోండి ముందు. భీమా నేను ముందే చెప్పాను, నేను దూతని, నేను మెసేజ్ మాత్రమే తీసుకొచ్చాను. కాబట్టి భీముడిని కొంచెం కంట్రోల్ చేయండి. భీముడు కొంచెం ముందుకొచ్చేలా ఉన్నాడు, నాకు భయం వేస్తుంది. ధర్మరాజా నువ్వు గ్యారంటీ ఇచ్చావు అంటే ఓకే, భీముడు అయిపోయింది. ఇప్పుడు అర్జునుడి వైపు చూశాడు. అది గాంధీవమా? అది పనికి మాలిన ఒక చెక్కధనస్సుని తీసుకొని వచ్చి తాడిలాగా పెరిగావు నువ్వు. నీకేమన్నా బుద్ధి ఉందా నీకు? మాట్లాడితే నన్ను చూడు, నా గాంధీవాన్ని చూడు, నా పరాక్రమాన్ని చూడు అంటావు తప్ప, నీ జీవితంలో నువ్వు పెద్దగా పీకిందేమీ లేదు, మాటలు తప్ప. మాట్లాడితే ఆ గాంధీవాన్ని చూసి బెదిరించడం తెలుసు నీకు, అంతే. ఆ! సో బుర్ర పెంచవయ్య అర్జున, తాడిలాగా పెరిగితే సరిపోదు నువ్వు. కాబట్టి అసలు నువ్వేం చేసావు? ఈ ఇద్దరన్నలు పనికి మాలిన అన్నల వెనకాల నించోటం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. ఆ! ఇంకా మాటికొస్తే అంత ధనుర్వేదం తెలిసిన వాడివైతే, అంత వీరుడివి శూరుడివైతే, నీ భార్య బట్టలు వదిలేసేస్తుంటే లెగిసి ఏమీ చేయలేకపోయావే నువ్వు? అవసరానికి పనికిరాని నీ మగతనం ఉంటే ఏమిటి, పోతే ఏమిటి? అసలు యాక్చువల్లీ నన్ను అడిగితే ఆ గాజులు వేసుకొని గదిలో కూర్చున్నావు చూడు సంవత్సరం, అలాగ బ్రతకడమే కరెక్టరా నీకు? నీకెందుకురా గాంధీవం, నీకెందుకురా పొగరు, నీకెందుకురా ఈ పరమ పౌరుషం? కాబట్టి నువ్వు నా మాటిని మళ్ళీ ఒక ఫ్రెష్ సెట్ ఆఫ్ గాజులు కొనుక్కొని బేగం బజార్ నుంచి ఆ! అవి చేతులకు వేసుకొని దాని తర్వాత నువ్వు వెళ్ళి గదిలో కూర్చో. నీలా గాజులు దొడుక్కునేవాడు కూడా యుద్ధానికి వచ్చేస్తున్నాడు. మా దౌర్భాగ్యం నీలాంటి వాడితో యుద్ధం చేయటం. ఆ! ఇప్పుడు అయిపోయిన తర్వాత నకుల సహదేవుల్ని చూసి ఉలూకుడు, అసలు మీరు నిజంగా మీరు రతులరా? మీరు యుద్ధం ఎప్పుడన్నా చేశారా? అసలు బాణాన్ని చూశారా మీరు ఇద్దరు ఎప్పుడైనా? ఆ! ఏది ఇందులో చూపించండి రా, బాణం అంటే ఎలా ఉంటుందో. ఎప్పుడైనా కరెక్ట్గా ఒక బాణం వేశారా మీరిద్దరు ఏదైనా యుద్ధంలో? మీకు అసలు పట్టుకోవటం వచ్చా మీరు? ఇంకా ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్నవి ఏమన్నా గుర్తున్నాయా, లేకపోతే అవి అలాగే మర్చిపోయినాయా? ఆ! కాబట్టి మీరంతా మీ బ్రతుకులంతా వయసులో చిన్నవాళ్ళు, ఒక మూలపడి ఉండాలి మీరంతే. మేము రాజ్యాన్ని ఏలుకుంటే మీరు కూడా యుద్ధానికి వచ్చారేంట్రా? అందులోనూ మీరిద్దరు ఏంటి అసలు నిజంగా పశువులు కాసుకునేవాళ్ళు మీరిద్దరు. ఒకడు గుర్రాల్ని, ఒకడు ఆవుల్ని కాసుకునేవాడు. ఇక్కడ మనుషులు ఉంటారా? ఇక్కడ గుర్రాలు ఆవులు ఉండవు ఇక్కడ. ఆ! కాబట్టి నకుల, నువ్వు ఒక పని చెయ్యి, గుర్రాలకు మేత వేసుకో. హ్మ్. మా గుర్రాలు ఎప్పుడన్నా అలిసిపోతే తీసుకొని వస్తాం, వాటికి నీళ్లు తాగించడం, వాటికి మేత వేసుకోవటం, ఇలాంటి పనులకు నువ్వు రైటు. నువ్వు యుద్ధానికి రావటం ఏంటి? నీలాంటితో యుద్ధం చేయడం మా దౌర్భాగ్యం. దాని తర్వాత సహదేవ, నకులుడన్నా గుర్రాలతో డీల్ చేస్తున్నాడు కాబట్టి యుద్ధంలో గుర్రాలకు మేత వేయటానికి, గుర్రాలకి స్నానాలు చేయటానికి, రథాలకు కట్టడానికి వాడుకుంటాం. నువ్వు దానికి కూడా పనికిరావు. కాబట్టి నువ్వు పక్కనే ఒక అడవి ఉందంట, అడవిలో ఆవులు ఉన్నాయి కురుక్షేత్రం పక్కన.
నువ్వు పోయి ఆవులు కాసుకున్నావు అనుకో, నీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది. ఇలా పశువులతో డీల్ చేసే వాళ్ళతో మేము యుద్ధాలు ఎందుకు చేస్తాం? మేము అసలు యుద్ధాలే చెయ్యం. లేకపోతే మీ అన్నల వెనకాల నించొని దాక్కోవడం తప్ప నువ్వు పెద్ద పీకిందేం లేదు ఇప్పుడు వరకు. దిస్ ఈజ్ ఫర్ యూ, యూ నకుల అండ్ యూ సహదేవ. అంటే రోస్టింగ్ సెరమనీ చేస్తున్నాడు ఇక్కడ దుర్యోధనుడు. ఏం చేస్తున్నాడంటే వాడు రోస్టింగ్ చేస్తున్నాడు. వాడికి అర్థం కావట్లా, వాడు ఏమి తవ్వుకుంటున్నాడు వాడు అనేది వాడికి తెలియట్లా. ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ ఉంది వాడికి. అదే కదా, రేపటి నుంచే అది స్టార్ట్. ముసళ్ళ పండగ వాడికి స్టార్ట్ అవ్వబోతుంది రేపటి నుంచే. ఒక్కసారి శంఖం ఊస్తే సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది. అంటే వాడి దుర్మార్గత్వానికి ఒక అంతు కూడా లేదు. ఈ ఉత్తర గోగ్రాడంలో వాడిని కొట్టుడు కొట్టకుండా కొట్టి కుమ్మేసి వాడిని పంపించిన అర్జునుడు గాజు తొడుక్కొని లోపల కూర్చోమంటున్నాడు. సో రోస్ట్ చేస్తున్నాడు ఇప్పుడు, అది ఉలూకుడిని పంపించి. ఇలాంటి ఒక రాయబారం నభూతో నా భవిష్యతి. కనీసం వాళ్ళ నాన్న మైండ్ గేమ్స్ అన్న ఆడాడు సంజయుడిని పంపించి. వీడు డైరెక్ట్గా ఆక్రోశాన్ని కక్కేస్తున్నాడు. అందులోనూ మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దుర్యోధనుల్లో ఉన్న మంచి లక్షణం ఇదే. నేను పరమనీచుణ్ణి అనే సంగతి వాడు ఓపెన్గా చెప్పుకుంటాడు. ధృతరాష్ట్రుడిలాగా కవరింగ్ ఇవ్వడు అనమాట. కాబట్టి ఉలూకుడు చూసి, ఓకే నీ మెసేజ్ అయిపోయిందా, ఇంకిక్కడి నుంచి మేము ఇచ్చిన తాంబూలం తీసుకొని దబ్బేస్తావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా అని అడిగాడు ధర్మరాజు. హే, 1 more రోస్టింగ్ లెఫ్ట్ మ్యాన్ అన్నాడు. ఇంకెవరు మిగిలారా? 5 పాండవుల్ని వేసుకున్నావు కదా, ఇంకా మిగిలింది ఎవరిని? ద్రుపదుణ్ణి, మాకు పిల్లనిచ్చిన మామని, మా బామ్మర్దైన దుష్టబ్దుని, వీళ్ళని కూడా ఏమన్నా చెప్పాడా అంటే నో. యాక్చువల్లీ అందరికంటే ఒక మెయిన్ క్యారెక్టర్కి చెప్పమన్నాడు, ఒక అన్నిటికంటే బెస్ట్, ఇదే క్లైమాక్స్, ఇదే టర్నింగ్ పాయింట్ అబ్బా అన్నాడు. ఎవరదంటే శ్రీకృష్ణుడికి. దేవుడితో గేమ్స్ ఆడితే కళ్ళు పేలిపో. అంటే దుర్యోధనుడు వైభవం ఏంటంటే కృష్ణుడు కూడా వదలలేదు వాడు. సో ఇప్పుడు కృష్ణుడిని చూసి, నువ్వు వెన్న అది దొంగతనం చేసుకొని ఆడవాళ్లతో తిరిగి అక్కడ లీలలు చేసుకొని నీ పరాక్రమం స్త్రీల దగ్గర చూపించుకోవాలి, నీ కండలు, నీ బలం అవి. అలాంటివి మా దగ్గర చూపించకూడదు, నీ మాయలన్నీ. సంధికి వచ్చినోడివి సంధి చేసుకెళ్ళిపోవాలి నువ్వు. అలాంటిది మేము నిన్ను బంధిస్తామని అంటే నువ్వు మళ్ళీ మాయగాళ్ళలాగా మాయ చేస్తావా? నీ జీవితకాలం మాయలే చేసుకొని బ్రతుకుతావా నువ్వు? కృష్ణ గుర్తుంచుకో, నువ్వు ఇది యుద్ధం, ఇక్కడ మాయలు కుదరవు, నిజమైన ఆయుధాలు ఉంటాయి ఇక్కడ. వీడు కృష్ణుడికి చెప్తున్నాడు టైం దగ్గర పడింది, నిజమైన ఆయుధాలు ఉంటాయని కృష్ణుడికి చెప్తున్నాడు. చూడండి వాడి కంటకావరం ఇది. ఇక్కడ నిజమైన ఆయుధాలు ఉంటాయి, ఇక్కడ నువ్వు మాయలు చేస్తానంటే కుదరదు, మళ్ళీ విశ్వరూపం చూపిస్తానంటే కుదరదు. నీకు దమ్ముంటే యుద్ధంలోకి వచ్చి యుద్ధంలో ఆయుధాలతో పోరాడాలి, అంతేగాని మా నాన్న ముందు కూర్చొని మా అందరికీ కనపడని ఏదో ఒక మ్యాజిక్ చేసి మా దగ్గర నుంచి తప్పించుకుంటావా నువ్వు? ఇంకొకటి, అయ్యో నేను మర్చిపోయానే, నువ్వు ఆయుధాలు పట్టావు కదా, కాబట్టి ప్రశాంతంగా గుర్రాలకి మేతేసుకుంటూ, గుర్రాలకు నీళ్లు పెట్టుకుంటూ, గుర్రాలని తోలుకుంటూ ఆ అర్జునుడు ముందు నడుస్తుంటే వాడికి గుర్రాల కాపరై బ్రతుకు, అంతేగాని ఇంకొకసారి ఇంకొకళ్ళ ముందు నువ్వు మాయలవి చూపించకూడదు అని కృష్ణుడికి మెసేజ్. కృష్ణుడు ఒక తుమ్మితే అవన్నీ ఎగిరిపోతాయి. నాకు నిజంగా వ్యాసభారతంలో దుర్యోధనుడు ఒక రోజు యుద్ధానికి ముందు వాడు పంపించిన సందేశం చూసి నాకు నవ్వొచ్చింది. అంటే వాడి అధమత్వానికి వినాశకాలే విపరీత బుద్ధి. అందుకనే నేను చెప్పా, చాలామందికి ఆ అర్ధ విశ్వరూప సందర్శన యోగం ఈ కర్ణుడికి, దుర్యోధనుడికి, దుశ్శాసనుడి, శకునికి అదొక మాయలా అనిపించింది. అంతే, వాళ్ళ మూర్ఖత్వం అది. కానీ వీడు మాయలు చేసుకో బ్రతుకమంటున్నాడు. ప్లస్ నిజమైన ఆయుధాలు ఉంటాయంట యుద్ధంలో. జరాసంధుడితో 17 సార్లు యుద్ధం చేసిన కృష్ణుడు సాల్వుడిని చంపేసిన, అదొక పెద్ద భీకర యుద్ధం. సాల్వుడితో చేసిన యుద్ధం అదొక మల్టీవర్స్ యుద్ధం, ఒక లోకాన్ని వేసుకొని వచ్చేస్తాడు సాల్వుడు. అలాంటి యుద్ధం, శిశుపాలుడిని చంపేయటం అంతమంది ముందు, దాని తర్వాత ఏకలవ్యుడిని చంపటం, పౌండ్రిక వాసుదేవుడిని చంపటం, దంతవక్రుడిని చంపటం, ఇలాగ కంసుడిని చంపటం, ఇలాంటి ఎన్నో యుద్ధాలు చేశాడు కృష్ణుడు. వీడొక లెక్క. కాబట్టి మాయలు ఇక్కడ ఉండవంట, నిజమైన ఆయుధాలు ఉంటాయంట. ప్లస్ పర్లేదులే, ఏదో గుర్రాలు నడుపుకునేవాడివి, నీతో నాకేంటి అని ముగించాడు. ముగించగానే కృష్ణుడు ధర్మరాజు వైపు చూసి, 4 పాండవులు
ఒకళ్ళనొకళ్ళు చూసుకొని అందరూ అని ఒక నవ్వు నవ్వారు వాడిని. అని నవ్వి వాడి చేతిలో ఒక తాంబూలం, ఒక గిల్లి పెట్టి, వాడి చేతిలో ఒక అరటిపండు పెట్టి అని పంపించండి రా ఇక్కడి నుంచి ఆ ఉలూకుడిని అన్నాడు. అనగానే ఉలూకుడు లెగిసి చాలా అంటే ఇన్ని మాటలు మాట్లాడినా మీకు ఏ కోపము రాలేదు చూడు, దట్ ఈజ్ యు ఆర్ యునో అని నన్ను వదిలేసినందుకు చాలా థ్యాంక్స్. అంటే నువ్వు మళ్ళీ తూతగా ఇక్కడికి వచ్చావు అనుకో, ఈసారి మళ్ళీ వెళ్ళవు ఇలాంటి మెసేజ్లు. ఫస్ట్ టైం వచ్చావు కాబట్టి పంపిస్తున్నావు. అసలు నువ్వు కానీ యుద్ధంలోకి వస్తే నువ్వు మళ్ళీ యుద్ధంలోంచి వెనక్కి వెళ్ళవు నువ్వు. కాబట్టి నువ్వు డిసైడ్ చేసుకో. ఇన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు దుర్యోధన మీద పెట్టావు కాబట్టి బ్రతికిపోయావు. ఇప్పుడు దుర్యోధనుడికి కూడా ముందుంది ముసళ్ళ పండగ, రేపటి నుంచే ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది, చూపిస్తాం, అన్నీ చూపిస్తాం, వాడికి ఏం చూపించాలో అన్నీ అని చెప్పి ఉలూకుడిని పంపించేస్తారు. టెంట్లోంచి బయటికి వెళ్ళగానే దేవుడా బతికాను అనుకున్నాడా? టెంట్లోంచి బయటికి వెళ్ళగానే ఒక బ్రీదిన్ బ్రీతౌట్ చేశాడు. చేసి అమ్మో నేను బ్రతికి బాగానే వచ్చాను బయటికి అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ వాడు ఆ కౌరవుల క్యాంపులోకి వెళ్ళగానే ఆ క్యాంపులో ఇప్పుడు భీష్ముడు దుర్యోధనుడు కలిసి కూర్చొనున్నారు. కూర్చొనుండి అసలు భీష్మవర్య మీరు చెప్పారు ఎవరెవరు రథులు, ఎవరెవరు అతిరథులు, ఎవరెవరు మహారథులు అని చెప్పారు. అసలు మనకున్న వీక్నెస్లు ఏంటి, వాళ్లకున్న స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్లకున్న వీక్నెస్లు ఏంటి, మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, స్వాట్ అనాలిసిస్, స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. కాబట్టి వీడు పెద్ద స్ట్రాటజిస్ట్ వీడు మళ్ళీ. కాబట్టి అది కూర్చొని మళ్ళీ భీష్ముని అడుగుతున్నాడు అక్కడ. ఎందుకంటే గుడ్డివాడు యుద్ధానికి రాలేడు, ఇప్పుడు వీడే రాజు అన్నమాట ఇప్పుడు యుద్ధానికి. కాబట్టి అక్కడ కూర్చుంటే భీష్ముడు వాడిని చూశాడు. వాడిని చూసి ఓకే నీకు స్వాట్ అనాలిసిస్. ఇప్పుడు భీష్ముడు ఓన్లీ ధర్మాచరణలో ఉన్నాడు, ఆయన యుద్ధం చెయ్యాలి కాబట్టి. చూసి నిజంగా చెప్పాలంటే నేను ఆ 4 పాండవులు ఎవరినైనా నేను చంపేస్తాను. చంపగలిగితే, చంపాలనుండుంటే నేను ఆ 4 పాండవులని చంపేయగలను నేను. కానీ అర్జునుడిని మాత్రం చంపలేను. నేను తలుచుకున్న అర్జునుడిని చంపలేను. ఎందుకు అంటే నాకు తెలిసిన అస్త్రాల కంటే, నాకు తెలిసిన శస్త్రాల కంటే అర్జునుడికి తెలిసినవే ఎక్కువ. ఆ మాటికొస్తే నేను ఇది మాట్లాడతాను, మళ్ళీ నువ్వు ఫీల్ కాకూడదు. ఓకే, ఉన్నదన్నట్టుగా చెప్పాలి. నువ్వు నన్ను స్వాట్ అనాలిసిస్ అడిగావు, నేను స్ట్రెంగ్స్ చెప్పాలి కదా మరి. ఆ మాటికొస్తే అర్జునుడిని భూప్రపంచం మీద ఏ మనిషి జయించలేడు. ఆ మాటికొస్తే మనుషులేంటి, దేవతలు కూడా జయించలేరు అర్జునుడిని. వాళ్ళేగా వరాలు ఇచ్చింది, వాళ్లే వరాలు ఇచ్చారు. వాళ్ళు చెయ్యలేక యుద్ధాలు ఇదంతా చేయించుకున్నారు. అవును. కాబట్టి అర్జునుడిని గెలవటం అనేది కళ, అది నువ్వు అర్థం చేసుకోవాలి. రెండోది దృష్టద్యుమ్నుడు, ఎవరైతే అక్కడ కమాండర్ ఇన్ చీఫ్, చీఫ్ సేనాధిపతి, ప్రముఖ సేనాధిపతి ఎవరైతే ఇప్పుడు ఉంటాడో 18 రోజులు, అతన్ని నేను చంపగలను, కానీ ద్రోణాచార్యుడు చంపలేడు. ఎందుకంటే ద్రోణాచార్యుడిని చంపటం కొరకే వాళ్ళ తండ్రి ఇతన్ని కన్నాడు. అవును, ద్రుపదుడు ఇతన్ని కన్నాడు. కాబట్టి అతను కూడా ఒక మహారథే, అతన్ని కూడా ఎవ్వరు చంపలేరు. తలుచుకుంటే నేను మాత్రమే చంపగలను. అతను స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇక మిగతా వాళ్ళ గురించి వస్తే వాళ్లకున్న వీక్నెస్లు ఇవి, వాళ్లకున్న స్ట్రెంగ్స్ ఇవి అని దుర్యోధనుడితో చెప్తూ అక్కడ ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు. నీకు అన్నిటికంటే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. లాస్ట్ టైం నేను నీకేం చెప్పాను, నేను పంచపాండవులను చంపను అని చెప్పాను. రెండోది ఇప్పుడు నేనేం చెప్పాను, నేను చంపగలిగితే 4 చంపగలను, కానీ ఒకడిని నేను ఎప్పటికీ చంపలేను. ఇప్పుడు మూడోది అన్నిటికంటే ఇంపార్టెంట్ మ్యాటర్, నువ్వు కూడా తెలుసుకోవాల్సింది ఏంటి, వీక్నెస్ అన్నావు కాబట్టి. నాకున్న ఇంకొక ప్రధానమైన వీక్నెస్ ఏంటంటే శిఖండిని నేను చంపను. చంపలేక కాదు, కానీ నేను చంపను. ఎందుకు చంపను అంటే నాకు కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాల్లో ఒక మగవాడిగా పుట్టి ఆడదానిగా మారినవాడిని కానీ, ఆడదానిగా పుట్టి మగవాడిగా మారినవాడిని కానీ, మగవాడయ్యుండి ఆడదాని పేరు పెట్టుకున్నవాడైనా, నేను అటూ ఇటూ కానివాడినైనా నేను చంపను. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ ఆ అంబ అసలు ఎవరైతే శిఖండి, ద్రుపదుడు యొక్క పెద్ద కొడుకు శిఖండి, నన్ను చంపటానికే రుద్రానుగ్రహంతో పుట్టింది.
కాబట్టి నాకున్న ప్రధానమైన వీక్‌నెస్సు నీకు తెలియాలి యువరాజా. అందుకు నేనిది నీకిప్పుడు చెప్తున్నాను" అనగానే దుర్యోధనుడు నిర్ఘాంతపోయాడు. అంటే పాండవులనే చంపగలిగిన భీష్ముడు ఇప్పుడు ద్రుపదుడు యొక్క పెద్ద కొడుకైన శిఖండిని చంపను అంటున్నాడు. ప్లస్ శిఖండి ఒక స్పెషల్ రుద్రానుగ్రహంతో నన్ను చంపడానికే పుట్టిందంటున్నాడు. నాకు కొంచెం ఆ స్టోరీ నువ్వు చెప్పవలసినది, అసలు ఎందుకు ఇలా జరిగింది అని అడిగాడు. అడిగితే భీష్ముడు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాడు ఇలాగ తిరుక్కుంటూ. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఆది పర్వంలోకి వెళ్తే నాకు తమ్ముళ్ళైన చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అని నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు కదా నాయన. సో నా తమ్ముళ్ళల్లో ఒకడైన చిత్రాంగదుడు చనిపోయాడు. దాని తర్వాత మిగిలింది విచిత్ర వీర్యుడు మాత్రమే. విచిత్ర వీర్యుడికి పెళ్లి చేసి కురు సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత నా మీద పడింది. అలాంటప్పుడు అదే టైంలో చాలా బాగా ఉన్న ఒక రాజ్యం, చాలా అందంగా ఉన్న కొందరు ఆ రాజ్యంలో ఉన్న ఆ రాజకుమార్తెలు అంబ, అంబిక, అంబాలిక, ఈ ముగ్గురికి స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరం ప్రకటించినప్పుడు స్వయంవరాల్లో 2 రకాలు. ఒకటి వాళ్ళకు కావాల్సిన వాళ్ళని వాళ్ళు చూస్ చేసుకోవటం, లేదు ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నెగ్గిన వాడికి వాళ్ళ కూతుర్లను ఇవ్వటం. ముగ్గురు కూతుర్లకి ఒకేసారి స్వయంవరం పెడితే అందరికంటే ధీర పరాక్రమం కలిగిన వాడు ఎవరైనా వెళ్ళి వాళ్ళని తీసుకొని మిగతా రాజులందరినీ ఓడించి కూడా తీసుకురావచ్చు, అందరికంటే నేనే శూరుణ్ణని. అప్పుడు నేను వెళ్ళాను. నేను వెళ్ళి అంబ, అంబిక, అంబాలిక ముగ్గురిని నా రథం మీద కూర్చోబెట్టుకొని నేను ఛాలెంజ్ చేశాను. ఒరే కూర్చున్న రాజులందరూ, మీకు దమ్ములుంటే నాతో యుద్ధం చేసి వీళ్ళని గెలిచి తీసుకెళ్ళు అనగానే ఎందరో రాజులు వచ్చారు. వాళ్ళందరినీ చిత్తు కింద ఓడించాను. అప్పుడు అక్కడ ఉన్నవాడు సాల్వుడు. ఆ సాల్వుడు ఎవరైతే కృష్ణుడి మీదకి భయంకరమైన యుద్ధం చేశాడో, రుద్రానుగ్రహంతో ఒక సపరేట్ యూనివర్స్నే క్రియేట్ చేసుకొని ఫ్లయింగ్ సిటీని చేసుకొని ద్వారక మీదకి వచ్చి యుద్ధం చేసిన సాల్వుడు, అతను పూర్వంలో జరిగింది, అంటే దానికంటే ముందు జరుగుతున్న కథ. ఆ సాల్వుడిని చిత్తు కింద కొట్టి వాడొచ్చి వికర యుద్ధం చేస్తే సాల్వుడిని కూడా కొట్టి సాల్వుడిని జయించి ఈ ముగ్గురు ఆడపిల్లలని నేను నా రాజ్యానికి తీసుకెళ్ళి ఫస్ట్ సత్యవతికి పరిచయం చేసి విచిత్ర వీర్యుడికిచ్చి పెళ్లి చేద్దాం అని పెళ్లిపీటల మీద కూర్చోబెడితే అక్కడ అంబ లేచి, నేను నీ తమ్ముడిని పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే నేను ఈ స్వయంవరానికి ముందే నేను నా మనసు సాల్వుడికి ఇచ్చేశాను అని చెప్పింది. అనగానే భీష్ముడు నిర్ఘాంతపోయి, మరిందాక నేను సాల్వుడితో యుద్ధం చేస్తున్నప్పుడే ఈ మాట చెప్పాలి కదా నువ్వు, ఆ రథంలోంచి చెప్పలేదు. ఓకే, ఇప్పుడు సాల్వుడు అక్కడ ఓడిపోయాడు, అయినా ఏమి పర్వాలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట నువ్వు నీ తండ్రికి చెప్పాలి. స్వయంవరం ప్రకటిస్తున్న నీ తండ్రి పాపం అమాయకంగా నా కూతురు నీ ఎవరో ఒకళ్ళని ఎంచుకుంటుంది అని స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరం ప్రకటించినప్పుడు నువ్వు నీ తండ్రికి చెప్పుకోవాలి కదా ఈ ఫస్ట్ ఈ మాట. కాబట్టి ఏం పర్వాలేదమ్మా, నాకేమీ బాధ లేదు, నీ చెల్లెళ్ళైన 2 అంబిక, అంబాలికని పెళ్లి చేసేస్తాను. మొత్తం ఒక బెటాలియన్ ఇచ్చి పురోహితుల్ని రాజు దగ్గర ఉన్న ఆయన లెఫ్ట్ రైట్ సేనాధిపతులనిచ్చి అంబని తీసుకొని వెళ్ళి సాల్వుడి యొక్క రాజ్యంలో దిగబెట్టి, మాకు తెలియక ఇలా చేశాం అని సాల్వుడికి మా తరపున క్షమాపణలు చెప్పి రావలసినది అనగానే అంబ ఎంతో సంతోషపడి ఆ రాజ్యానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన సాల్వుడు అప్పుడే బ్యాండేజ్ కట్లేసుకొని కాపురం పెట్టించుకుంటున్నాడు తగిలిన దెబ్బలకి. ఏమిటి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంబా అని అడిగితే, నేనెప్పుడు నిన్నే ప్రేమించాను సాల్వా, నా ప్రేమలో నిజాయితీ ఉంది, నీ మీద మనసు పారేసుకున్నాను నేను, కాబట్టి నన్ను నువ్వే పెళ్లి చేసుకోవాలి అని అంబ అడిగింది. అసలు ఆ అంబని చూసి అతన్ని చిత్తు కింద కొట్టేసిన భీష్ముడి ముఖం గుర్తొచ్చి, ఛీ, నన్ను ఆల్రెడీ చితక్కొట్టేసి నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయిన వాడు మళ్ళీ వాడి దగ్గర నుంచి వాడు పడేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ఏమిటి, కాబట్టి నేను ఆల్రెడీ ఓడిపోయాను వాడి చేతిలో, కాబట్టి నిన్ను కూడా ఓడిపోయినట్టే టెక్నికల్లీ, కాబట్టి నేను అలా పెళ్లి చేసుకోను అన్నాడు. అనగానే అంబకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇదేమిటిది, నేను నీ మీద ప్రేమతో అక్కడ కురు వంశంలో ఉన్న పెద్దవాడైన విచిత్ర వీర్యుడినే చేసుకోకుండా నేను నిన్ను నమ్ముకొని వస్తే వాడెవడో వచ్చి నన్ను చిత్తు కింద కొట్టేసి నిన్ను తీసుకెళ్ళిపోయాడు, కాబట్టి నేను వాడే గెలుచుకున్నాడు, కాబట్టి నేను నిన్ను ఏలుకోలేనని అంటావు,
మళ్ళీ ఆలోచించవలసినది. నీ పురుషహంకారాన్ని కొంచెం పక్కన పెట్టి నేను మనసు పారేసుకున్నాను కాబట్టి దయచేసి నన్ను పెళ్లి చేసుకోమంటే చీ అవతలకి పొమ్మంటాడు. అలాగా అంబని అంత మాట అన్న తర్వాత ఇక అంబకు అర్థం కాక తిరిగి వచ్చి ఆమె ఎటెల్లాలో తెలియక ఒక ముని ఋషి ఆశ్రమాల దగ్గర నన్ను వదిలేయవలసినది అని వాళ్ళని అడిగితే, భటులను అడిగితే భటులు తీసుకెళ్ళి ఆ ఋషిముని ఆశ్రమాల దగ్గర వదిలేస్తారు. ఇప్పుడు అంబకున్న కాంప్లెక్సిటీ ఏంటి? తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే తండ్రి అడుగుతాడు, మరి గెలిచికెళ్ళిన భీష్ముడు నీకు పెళ్లి చేస్తుంటే నోరు మూసుకొని పెళ్లి చేసుకోకుండా ఎందుకు సాల్వుడిని ప్రేమించానని చెప్పావు అని అడుగుతాడు. సో ఇప్పుడు ప్రియుడు పోయే, అటు పెళ్లి పెళ్లి చేసుకోవాల్సిన భర్త పోయే. సో ఆమెకేం అర్థం కావట్లా. సో సాల్వుడు రిజెక్ట్ చేయటం అనేది ఒక ట్రామాకి గురైంది అంబ. అసలు ఏం చెయ్యాలి ఈ పరిస్థితుల్లో? పుట్టింటికి వెళ్ళి ఏం చెప్పాలి? నేను పెళ్ళికి ముందే, స్వయంవరానికి ముందే ఒకరిని ప్రేమించాను, నేను నీకు చెప్పుకోలేకపోయానని తండ్రికి చెప్పలేదు. ఎందుకంటే ఆ రోజు క్షత్రియ స్త్రీలలో వాళ్ళకి ఆ ఇండిపెండెన్స్ ఇచ్చారు. నీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి స్వయంవరం పెట్టారు. అంటే తనేమనుకొని ఉండుండొచ్చు, సాల్వుడు కూడా ఎలాగో వస్తాడు కదా స్వయంవరానికి, పోయి సాల్వుడు మెడలో దండేసేద్దామని అనుకొని ఉండుండొచ్చు. కానీ ఎవరికీ అర్థం కానట్టుగా మధ్యలోకి దూరి భీష్ముడు వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి రథాల మీద కూర్చోండబెట్టుకొని, దాని తర్వాత సాల్వుడితో యుద్ధం చేస్తున్నప్పుడన్నా కనీసం భీష్ముడికి చెప్పాలి కదా, అప్పుడు చెప్పుకోలేకపోయింది. ఒక ఆడపిల్ల సిగ్గుపడి. కాబట్టి ఒక విచిత్రమైన పజిల్ అయిపోయింది. పుట్టింటికి వెళ్ళలేదు, దాని తర్వాత కాశీరాజు దగ్గరికి వెళ్ళలేదు, సాల్వుడు ఎంత మాట్లాడినా తిరస్కరించేస్తున్నాడు, భీష్ముడా ఆ జన్మాంతం పెళ్లి చేసుకోడు, విచిత్ర వీర్యుడా మనసులో ఆల్రెడీ సాల్వుడు ఉన్నాడని చెప్పేశాను కాబట్టి ఇతను చేసుకోడు. ఇదేమి జటిలమైన పరిస్థితిరా దేవుడా నువ్వే దిక్కు, దేవుడా నువ్వే దిక్కు అని చెప్పి చాలా బాధపడుతూ ఇంకా ఆమె అక్కడ కూర్చొని జపతపాలు మొదలుపెట్టింది. అక్కడ చూసిన ఋషులు మునులందరూ కూడా ఈమె ఇంత కోమలిగా హంసతూలికా పాన్పుల మీద పడుకోనొచ్చిన యువరాణి అక్కడికొచ్చి సరిగ్గా ముళ్ళ మీద నడవలేకపోతుంది, నారచీరలు కట్టుకోలేకపోతుంది, ఆమెను చూసి జాలిపడ్డారు. అక్కడికి ఋషుల దగ్గర ఒకానొక రాజర్షి వచ్చాడు. రాజర్షి ఎవరు అంటే ముందు రాజుగా ఉండి వానప్రస్థాశ్రమాన్ని తీసుకొని ఋషిలాగా బ్రతుకుతున్నవాడే రాజర్షి అని. ఆ రాజర్షి పేరు హోత్రవాహనుడు. ఆ హోత్రవాహనుణ్ణి పిలిచి ఋషులంతా అడిగారు, ఈ కోమలి ఎవరో క్షత్రియ బిడ్డలాగుంది, ఇక్కడ విపరీతమైన కష్టాలు పడుతుంది, నీకు తెలిసిన ఆవిడ చూడు అంటే ఆ హోత్రవాహనుడు సాక్షాత్తు ఈమెకి తాత వరస అవుతాడు. అంటే వీళ్ళ కాశీరాజు గారి తండ్రి యొక్క పూర్వీకుడు ఆయన. అనగానే చూసి, ఓ నువ్వు కాశీరాజు కూతురువా అమ్మా, నేను నీకు తాత వరస అవుతాను, నేను ఏమి జరిగిందంటే జరిగిన వృత్తాంతం అంతా చెప్పింది. అది చూసి అంటే ఇక్కడ టెక్నికల్లీ ఎవరిని బ్లేమ్ చేయాలి? ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఎవరిని బ్లేమ్ చేయలేము. ఎందుకంటే ఈమె నోరు విప్పి భీష్ముడు చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావురా నాయనా, నాకు సాల్వుడంటే చాలా ఇష్టం అని అనుంటే అతను స్వయంవరాన్లోనే వదిలేసి వెళ్ళిపోయేవాడు. అవును. ఆ మాట ఆమె చెప్పుకోలేకపోయింది. సాల్వుడిని చితక్కొట్టేశాడు. ఎందుకంటే సాల్వుడు అతను ఛాలెంజ్ చేశాడు, వచ్చిన వాళ్ళు రండి, వీరులు రండి, యుద్ధంలో గెలుచుకుపోండి అని. కాబట్టి అసలైతే సాల్వుడి మీద తన కోపం చూపించాలి. ఎందుకంటే అంతగా ప్రేమించిన భర్త, ప్రేమించిన ప్రియుడు కేవలం వాడిని కొట్టి తీసుకెళ్లాడనే ఒక కారణం చేత ఆమెను రిజెక్ట్ చేసేసాడు. నాకు ఈ డౌట్ వచ్చింది, భీష్ముడి మీద ఎందుకు అంత కోపం, సాల్వుడి మీద ఉండాలి కదా. అదే హోత్రవాహనుడు కూడా అడిగితే అదంతా కష్టం ఎందుకు వచ్చింది ఆమె దృష్టిలో? నన్ను అసలు భీష్ముడు రథం ఎక్కించుకున్నాడు కాబట్టి వచ్చింది నాకు ఈ కష్టం. ఆమె దృష్టికోణం అలా ఉంది. అది ఆమె దృష్టికోణం. అందులో పూర్తిగా నిజం లేదని చెప్పాలి. అసలు భీష్ముడే రాకపోయి ఉంటే ఆమె సాల్వుడినే వివాహం చేసుకునేదని కూడా చెప్పుకోవచ్చు కదా. ఉన్నదన్నట్టుగా మాట్లాడుకోవాలి మనం. కానీ ఇక్కడ భీష్ముడి వైపు నుంచి ఆయన చేసిన తప్పేమీ లేదు. ఆయనకు తెలియదు మనసులో ఒకరిని పెట్టుకొని అసలు నువ్వు స్వయంవరానికి ఎందుకు వచ్చావు? ఆయన పాయింట్ కరెక్టే. నువ్వు నీ తండ్రికి చెప్పేసి ఉంటే చేసేసేవాడు కదా సాల్వుడితో, మీ ఇద్దరు చెల్లెళ్ళకి స్వయంవరం చేసేవాడు. కాబట్టి ఇదొక జటిలంగా ఉందని. సరే, ఇప్పుడు నీ కోపం ఏమిటి అంటే నీ అక్కసం కక్కాలి కదా నువ్వు. కాబట్టి నీకు పని చెప్తాను. ఈ ఋషిముని ఆశ్రమాల్లో నాకు తెలిసిన ఒక చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు అకృత్ వర్ణ. అతను పరశురాముడికి చాలా క్లోజ్ శిష్యుడు. నేను నిన్న అక్కడికి తీసుకెళ్తాను.
అతనితో నీ బాధంతా చెప్పుకోమంటే మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ చేసింది అకృతవర్మ దగ్గర. చెప్పగానే అకృతవర్మ కూడా అవునవును, భీష్ముడు చాలా తప్పు చేశాడు, క్షత్రియుడికి కండకావరం ఎక్కువ, ఆడదాని మనసు అర్థం చేసుకోకుండా తెచ్చి నిన్ను రథంలో కూర్చుండి పెట్టుకున్నాడు చూడు, అదే తప్పు. కాబట్టి ఖచ్చితంగా పరశురాముణ్ణి పిలిచి మనం భీష్ముడికి తగిన గుణపాఠం చెప్దాం అనగానే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ మరుసటి రోజే పరశురాముడు ఆ ఋషిముని ఆశ్రమానికి వచ్చాడు. రాగానే డైరెక్ట్గా పరిగెత్తుకుంటెళ్ళి పరశురాముడు కాళ్ల మీద పడి పరశురాముడికి అర్ఘ్యపార్థ్యాదులిచ్చి నా బాధ ఇది, నా కథ ఇది అన్నాడు. అనగానే పరశురాముడు కూడా నిర్ఘాంతపోయి నీ స్టోరీలో 2 విలన్స్ ఉన్నారు. ఆ మాటికొస్తే ఫస్ట్ విలన్ సాల్వుడే. ఎందుకంటే ప్రేమిచ్చిన అమ్మాయి రథంలో వెళ్ళిపోయిన తర్వాత కూడా తిరిగి వచ్చి నేను నిన్ను ప్రేమించాను, నీతో మాత్రమే సంసారం చేయగలనని నేను చెప్తే సాల్వుడు నిన్ను పెళ్లి చేసుకోవాలి. కానీ మగహంకారంతో సాల్వుడు నిన్ను తిరస్కరించాడు. ఏమనన్నాడు, నన్ను ఓడించి గెలిసికెళ్ళిన వాడు నిన్ను అఫీషియల్లీ గెలిసికెళ్ళాడు, కాబట్టి వాడు పడేసిన బిచ్చం నాకొద్దన్నాడు. అది మగహంకారం. ఒకటి సాల్వుడు. రెండోది నీ మనసులో ఎవరున్నారో కూడా తెలుసుకోకుండా రథంలో ఎక్కించుకొని తీసుకెళ్ళటం కూడా ఒక రకంగా తప్పే. భీష్ముడు కనీసం రథంలో ఎక్కించుకుంటున్నప్పుడు నిన్ను అడగాలి, నువ్వు ఇష్టపడే స్వయంవరంలో కూర్చున్నావా, లేకపోతే నీకు ముందే ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, కన్సెంట్ తీసుకొని కూర్చోబెట్టుకోవాలి. కానీ అతను అడగలేదు. కాబట్టి ఇక సాల్వుడు అంటావా, నేను వెళ్ళానంటే ఒక్కసారి వాడికి వార్నింగ్ ఇస్తే నేను పెళ్లి చేసుకోవాల్సిందే. ఇక భీష్ముడు అంటావా, పెళ్ళైతే ఖచ్చితంగా చేసుకోడు. ఎందుకంటే తల్లికి వాగ్దానం ఇచ్చినవాడు, అతను ఒకసారి మాటిస్తే తప్పడు. కానీ శిక్షించమంటావా, నేను నా శిష్యుణ్ణి శిక్షించగలను అంటే ఎక్కడి లేని వింత కోరిక అంబ భీష్ముడిని శిక్షించాల్సిందే అని అడిగింది. అంటే ఆడవాళ్ళు విండిక్టివ్ అయితే ఒకసారి వాళ్ళకి మైండ్ తిరిగితే ఆడవాళ్ళకి ఇంకా వాళ్ళు ఎక్కడికన్నా ఎంత దూరం అన్నా వెళ్తారనేది మహాభారతంలో ఇది కథ. అంటే అసలు ప్రియుడు మోసం చేశాడు, నన్ను ఏలుకోలేదన్న బాధ లేదు అంబకి. వీడు రథంలో కూర్చొని పెట్టాడు కాబట్టి నాకు పరిస్థితి వచ్చిందనే బాధ ఉంది అంతే. కానీ నిజంగా ధర్మపరంగా చూసుకోవాల్సి వస్తే క్షత్రియులకు పరశురాముడిని చూస్తే దడెల్. అసలు పరశురాముడు తన కండపరుషు గండ్రగొడ్డల్ని తను పట్టుకొని వచ్చి సాలుడు ఇంటి ముందు నించొని ఒరేయ్ అంబతో వచ్చానరా అంటే సార్ తాళి కూడా తెచ్చారా కట్టేస్తాను అంటాడు. కానీ అంబ అడగలేదు, అది నువ్వు భీష్ముడి దగ్గరికే వెళ్ళాలంది అంబ. అందుకనే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాడు, డైరెక్ట్గా కురుక్షేత్రానికి వెళ్ళి భీష్ముడికి కబురు పంపాడు. అంటే భీష్ముడి దగ్గరికి పరశురాముడి శిష్యులు వెళ్ళి గురువుగారు పిలుస్తున్నారనగానే ఇక ఆగమేఘాలతో రథం వేసుకొని వచ్చి గురువుగారికి అర్ఘ్యపార్థ్యాదులు ఇచ్చి, అర్ఘ్యపార్థ్యాదులు అంటే వాళ్ళ చేతులు గడగటం, వాళ్ళ కాళ్ళు గడగటం, ఆ కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తి మీద జల్లుకోవటం, ఒక మర్యాద ఇవ్వటం అన్నమాట వాళ్ళకి. సో అవన్నీ ఇచ్చి గురువుగారు కాళ్ళని తన ఉతర్యంతో తుడిచి ఆ కాళ్ళకు దండం పెడితే, దండాలు గిండాలన్నీ నువ్వు బాగానే పెడుతున్నావు, నువ్వు అసలు క్షత్రియుడివి అయినా సరే నువ్వు సౌమ్యుడు అని చెప్పి నీకు అన్నీ నేర్పించాను నేను, ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటావా అని. ఎవరండి ఆ అమ్మాయి, నేను అసలు అమ్మాయిల జోలికి వెళ్ళనండి, నేను ఒక బ్రహ్మచారిని మెటీరియల్ అండి నేను అంటాడు. అంటే మరి ఈ అమ్మాయిని ఎందుకురా లేపుకొచ్చావు అంటాడు. అంటే ఈ అమ్మాయి కథ ఒక వింత కదండి బాబు, ఆమె స్వయంవరంలో కూర్చుంది, అంతగా కావాలంటే ఆ తండ్రికి చెప్పుండొచ్చు నా మనసులో ఒకడున్నాడని. చెప్పకుండా స్వయంవరంలో కూర్చుందామా, స్వయంవరంలో కూర్చుంటే ఎవరినన్నా పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉందని అనుకుంటాను తప్ప ఇదేదో నలదమయంతుల కథలాగా ఆల్రెడీ చెప్పింది సాలుడు వచ్చాడు అని నాకెలా తెలుస్తాయి. అవన్నీ తెలియవు. కానీ తెలుసుకోవాల్సిన ధర్మం నీది. ఓకే, అమ్మాయి కన్సెంట్ నువ్వు తీసుకోవాలా. కాబట్టి అంటే ఆ రోజు ధర్మం ప్రకారం క్షత్రియ స్త్రీలకి ఎవరినన్నా పెళ్లి చేసుకునే అంత ఒక రైట్ ఉంది. తండ్రికి చెప్పుంటే తండ్రి అసలు స్వయంవరమే పెట్టేవాడు కాదు. పోనీ నా రథం మీద ఎక్కించుకొని నేను యుద్ధం చేస్తున్నప్పుడు పోనీ అడుగుండొచ్చు కదా, అంతసేపు కూర్చుంది వెనకాల, అంతసేపు వెనక తన చెల్లెళ్లతో కూర్చుంది చెప్పుండొచ్చు కదా నేను సాలుడు నా మనసులో ఉన్నాడని. నేనే సాలుడిని పిలిచి ఇచ్చేసి ఉండేవాడిని కదా. వాడిని చిత్తు కింద కొట్టేసే వరకు చూసింది. దాని తర్వాత ఇంటికి వచ్చి నా తమ్ముడికి చెప్పింది, నాకు చెప్పలా. పెళ్లిపేటల మీద తమ్ముడికి చెప్పింది నా మనసులో వేరేవాడు ఉన్నాడని. నా తమ్ముడు అదో రకం, వాడొకసారి వేరే మనసులో ఉన్నాడంటే వాడు చేసుకోడు. అంటే సరేలే కానీ ఏమీ పర్వాలేదు, ఆ అమ్మాయి నీ మీద నిన్ను శిక్షించమని అడిగింది, నువ్వు నా ప్రియ శిష్యుడి, నిన్ను శిక్షించడం వేస్ట్, కాబట్టి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి నీ తమ్ముడినే కన్విన్స్ చేసి పెళ్లి చేయించమంటాడు.
అనగానే గురువుగారు మీరు అనాల్సిన మాటేనా, ఆల్రెడీ ఆ అమ్మాయి మైండ్లో వేరే వాడున్నాడని తెలిసి నా తమ్ముడు ఎలా పెళ్లి చేసుకుంటాడు, ఎలా సంసారం చేస్తాడు? ఆడదాని మనసులో ఇంకొకడున్నాడని తెలిసిన మరుక్షణం, అంటే ఇది కూడా మహాభారతం తరపు మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇవాళ అందరూ లేదండి, మీరు చెప్తుంటే చాలా లెసన్స్ వస్తున్నాయి చాలా కాబట్టి మందికి. అంటే ఇవాళ రేపు ఆడవాళ్ళు పెళ్లి చేసుకొని డ్రమ్ములో పెట్టి చంపేస్తున్నారు, ఆడవాళ్ళు ఇక్కడ చేస్తున్నారు అక్కడ చేస్తున్నారు అని అనేవాళ్ళు. ముందు పెళ్లి చూపులకు ముందు అసలు నీ మనసులో ఎవడన్నా ఉన్నాడా, ఉన్నాడని తెలిస్తే ఇమీడియట్లీ అక్కడ రిజైన్ చేసేసి మాకు అక్కర్లేదు మేము వేరే పెళ్లి చూపులు చూసుకుంటామని వెళ్ళిపోవడమే. అవును. కాబట్టి ఇలాంటి ఒక కాంప్లెక్స్ సిచ్యువేషను ఆ రోజుల్లో కూడా ఒకళ్ళు స్త్రీకి తన మనసులో ఇంకొక పురుషుడున్నాడన్న సంగతి తెలుసుకున్న నా తమ్ముడు ఏమని పెళ్లి చేసుకోడు, అది జరగని పని. ఇంకొక మాట చెప్పండి అంటే నువ్వు చేసుకోవు, నా తల్లికి మాట ఇచ్చాను కాబట్టి నేను చేసుకోను అంటే మూడో ఆప్షన్ ఏంటి అంటే అదే పుట్టింటికి వెళ్ళడమే ఆప్షన్ అండి. అంటే ఆమె కూడా తప్పులు చేసింది కదా, నేను ఒక్కడినే చేశానని నా మీదకు తోసేస్తుంది ఏంటి? ఇప్పుడు పుట్టింటికి వెళ్ళి తండ్రికి చెప్పుకోవాలి, ఇప్పుడు ఉన్నవాడు తండ్రే కదా. సో ఏ ఇల్లు లేకపోతే పుట్టిల్లే దిక్కు కదా. పుట్టింటికి వెళ్ళి చెప్తే ఇప్పటికి పోయిందేముంది, మళ్ళీ ఇంకో స్వయంవరం అరేంజ్ చేస్తాడు అంటే ఇమీడియట్లీ అంబ చూసి పరశురాముణ్ణి ఈ ఈ కాన్వర్జేషన్ అంతా నాకు ఇష్టం లేదు, నువ్వు వీడిని శిక్షిస్తానన్నావు, నా కోసం వీడిని శిక్షించమంటది. అనగానే ఇమీడియట్లీ భీష్ముడితో, చూడు భీష్మ, నువ్వు మంచిగా తీసుకెళ్ళి మీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ సమస్య ఇక్కడితో అయిపోతుంది, ఆ అమ్మాయి జీవితం కూడా బాగుపడుతుంది. లేదా నీ మీద యుద్ధం చేసి నిన్ను ఓడించి నేను చేయాల్సి ఉంటుంది అని. నేను ఖచ్చితంగా ధర్మంగానే ప్రవర్తించాను గురువుగారు, నేను మీ శిష్యుణ్ణి, నేనెప్పుడు ఎవ్వరికి అన్యాయం చేయను. ఈ సమస్య మాత్రం నిజంగా పెళ్ళికి ముందే స్వయంవరానికి ముందే ఒకళ్ళని ప్రేమించిన అంబ తప్పు చెప్పకపోవడం. తన తండ్రి నేరస్తుడు. ఆ మాటికి వస్తే కూతురు మనసులో ఏముందో తండ్రి తెలుసుకోలేనప్పుడు బయట నుంచి వచ్చిన వాడిని నాకేమర్థమవుతుంది ఆ అమ్మాయి మనసులో ఏముందో? అదొక లాజిక్ ఇప్పుడు భీష్ముడిది. కాబట్టి గురువుగారు మీరు 100 చెప్పండి 1000 చెప్పండి, కాబట్టి నేనైతే వేరే వాడిని ప్రేమించిన ఆడదాన్ని తీసుకెళ్ళి నా తమ్ముడి మీద రుద్దలేను నేను. మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటే మా పరువులు రోడ్డు మీదకి వస్తాయి. కాబట్టి దానికి మీరు ఎలాగంటే అలాగే అండి, అయితే రారా యుద్ధం చేద్దాం అంటాడు. అంటే అప్పుడు భీష్ముడు గురువుగారితో యుద్ధం చెయ్యలేక కురు సైన్యాన్ని, అంటే ఎటువంటి భటుడిని, ఎటువంటి గుర్రాన్ని, ఎటువంటి రథాన్ని ఏమీ తీసుకోకుండా గురువుగారు ఆయన నేల మీద నించుంటాడు కాబట్టి ఇతను కూడా నించొని, గురువుగారు నేను కేవలం నా చేతిలో ఉన్న అస్త్రాలతో మీ మీద యుద్ధం చేయగలనే తప్ప ఈ సైన్యం ఇది నేను చెయ్యనండి అని అనగానే అసలు పరశురాముడికి ఆ భీష్ముడికి ఉన్న ఆయన మనసులో పరశురాముడి పట్ల ఉన్న గౌరవానికి ఆయన సగం కరిగిపోతాడు. కానీ అమ్మాయిల పంచాయతీ ఏమీ చేయలేము. ఆయన మాట ఇచ్చాడు నేను దండిస్తానని, చంపుతానని మాట ఇవ్వాల ఎక్కడా కూడా, నేను దండిస్తానని మాట ఇచ్చాడు అంతే. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇదొక గేమ్ లానే అనుకోవచ్చు మీరు. అంతే, చిన్నపిల్లలు సరే నేను కొడతాలే నువ్వు ఊరుకో అన్నట్టుగా. అంతే ఉంది కదా, ఇంకంతకంటే చేసేది ఏం లేదు. కాబట్టి భీష్ముడే అన్నాడు ఏంటంటే, మరి కింద నించొని యుద్ధం ఎలా చేస్తాం గురువుగారు, ఒక రథం తెప్పించమంటారా అని. నువ్వు నాకు తెప్పించేది ఏంటరా రథం అని చెప్పి ఆయన మనసులో ఒక్కసారి స్మరిస్తే ఒక పెద్ద రథం వస్తుంది, ఒక రథసారథి వస్తాడు, కూర్చొని 23 రోజులు భీకరమైన యుద్ధం చేస్తారు. అక్కడ కూర్చొని అంబ హ్యాపీగా కూర్చొని భీష్ముడికి తగులుతున్న బాణాలు, భీష్ముడు కింద పడిపోవటం, భీష్ముడికి తగులుతున్న గాయాలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పరశురాముడు చూసి అడుగుతాడు, అమ్మ సాటిస్ఫైడా అంటే, ఏంటి సాటిస్ఫైడు, చితకొట్టియాలి ఇంకా అని అడుగుద్ది. అమ్మో ఈ అమ్మాయికి ఏంట్రా బాబు ఇంత రివెంజ్ ఉంది అంటే, అమ్మాయిలకు ఒక్కసారి వాడి మీద రివెంజ్ అనేది వచ్చిందంటే అది పోదు. అందులోనూ ఈ రివెంజ్కి ఒక లెక్క లేదు ఇప్పుడు. అనగానే ఇమీడియట్లీ పరశురాముడు కూడా అర్థం కాదు ఇక్కడ ఏం చేయాలనేది. సరే అని చెప్పి ఒకానొక సందర్భంలో ఆయన ఇంకా శిక్షిద్దామని చెప్పి ఒక అస్త్రాన్ని భీష్ముడి మీదకేస్తే అది భీష్ముడి యొక్క ఛాతీలో తగిలి భీష్ముడు వెనక్కి పడిపోతాడు. పడిపోగానే అక్కడ మూర్ఛపోతాడు. మూర్ఛపోతే అప్పుడు చూసి అమ్మని అడుగుతాడు చాలా అని. చాలదంటది అమ్మ. అంటే ఇంకేం చేయాలమ్మా, సంహరించలేను నేను ఓన్లీ శిక్షిస్తాను దండిస్తాననే చెప్పాను నేను, నాకు అదంతా తెలీదు అంటది. అమ్మాయి వదిలేటట్టు లేదనుకుంటాడు పరశురాముడు. అనుకున్న తర్వాత ఇప్పుడు ఒక వింత జరుగుద్ది ఏంటంటే, అలా పడిపోయిన భీష్ముడుకి ఒక 7 మహాయోగులు కనబడతారు ఆకాశ మార్గంలో. ఆ 7 ఎవరనేది మీకు ఆల్రెడీ ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి.
కాబట్టి ఆ 7 కలిసి ఆయన్ని అలాగొక సిద్ధ మార్గంలోకి తీసుకెళ్ళి, ఇదంతా ఆయన డ్రీమ్, భీష్ముడు డ్రీమ్, తీసుకొని వెళ్ళి నీకు ఇప్పుడు పరశురాముడి దగ్గర లేని ఒక వెపన్ నేను నీకు ఇస్తాను, దాన్నే సమ్మోహనాస్త్రం అంటారు. దానికి విరుగుడు పరశురాముడి దగ్గర లేదు, ఇప్పుడు లేదు. ఓకే, కొన్ని అస్త్రాలకు విరుగుడు ఉండదు. కాబట్టి నువ్వు ఆ సమ్మోహాస్త్రాన్ని పరశురాముడి మీద వేసేసావంటే పరశురాముడు పడిపోతాడు, మూర్చపోతాడు. సేమ్ ఎలాగైతే అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో వేసేసాడో అందరూ నిద్రలోకి వెళ్ళిపోతారు, అంటే మోహింపబడి అలా పడుకొని ఉంటారు. ఆ టైంలో ఆవుల్ని దోలుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా యుద్ధం నుంచి. అలాగా నువ్వు ఈ పని చేయి, దానివల్ల నీ గురువు ఓడిపోతాడు. కాబట్టి ఇది చెయ్యమనగానే ఇమీడియట్లీ భీష్ముడు ఏమంటాడంటే ఇక్కడ ఈ సమస్యకి ఇంకొక పరిష్కారమే లేదు. కాబట్టి ఆ సమ్మోహాస్త్రాన్ని తీసుకొని, సరే నేను 24వ రోజు నేను ఆ సమ్మోహాస్త్రాన్ని వేసేస్తాను అని కాసేపు ఆగిన తర్వాత ముఖానికి నీళ్ళవి కొట్టుకొని మళ్ళీ పరశురాముడితో యుద్ధం స్టార్ట్ చేస్తే ఆకాశ మార్గంలో నారదుడు, తల్లైన గంగాదేవి ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చి, భీష్మ ఏమిటయ్యా నువ్వు చేసేది, నీ గురువయ్యా, నీ గురువు మీద నువ్వు అలాంటివి చెయ్యొచ్చా? శిష్యుడి చేతిలో ఓడిపోయిన గురువు అని పరశురాముడికి ఎప్పటికీ ఈ ఖ్యాతే ఉంటుంది, ఈ అపఖ్యాతి ఉంటుంది. కాబట్టి నువ్వు అలాంటిది చేయకూడదు అంటాడు. మరి ఇంకా ఏమి చేయాలి? ఏమి చేయలేవు. అప్పుడు పరశురాముడు బ్రహ్మాస్త్రం తీసి వేస్తాడు. అప్పుడు భీష్ముడు కూడా అతని దగ్గరే నేర్చుకున్నవాడు కదా, అదే బ్రహ్మాస్త్రాన్ని తీసేస్తాడు. 2 బ్రహ్మాస్త్రాలు వచ్చి కొట్టుకుంటుంటే మొత్తం ప్రళయం వస్తుంది. 3 లోకాలలో పెద్ద న్యూక్లియర్ హాలోకాస్ట్ వస్తుంది. మొత్తం లోకాలన్నీ షేక్ అయిపోతాయి. నేను రిపెల్ అయితే అనుకున్నా. రిపెల్ కావు, సేమ్ పోల్స్ అట్రాక్ట్ లాగా సేమ్ అస్త్రాలు ఆల్సో డబల్ అస్త్రమే పవర్ఫుల్ వెపన్ అవుతుంది అనమాట. అలా పవర్ఫుల్గా మొత్తం 3 లోకాలు కింద మీద అయితే అప్పుడు నారదుడు వచ్చి ఇద్దరిని మీరు మీ బ్రహ్మాస్త్రాల్ని ఉపసంహరించుకోవాలి, ఇది కేవలం ఈ అమ్మాయి వల్ల జరుగుతున్న నాటకం తప్ప అంత పెద్ద ఇదేమీ లేదు. కాబట్టి దయచేసి అందరూ దేవతలు వచ్చి పరశురాముణ్ణి, దాని తర్వాత ఈ భీష్ముడిని, సత్యవతి, గంగాదేవి, నారదుడు ఇత్యాది వాళ్ళు, వసువులు వచ్చి ఆ 7 కనపడే వాళ్ళు ఎవరంటే అతని పూర్వ జన్మలో తన తమ్ముళ్ళైన వసువులు, అష్టవసువు కదా భీష్ముడు. ఆ 7 సిద్ధ పురుషులు ఎవరు కలలో కనపడ్డ వాళ్ళంటే వీళ్ళే. అలా ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు వసువులు అనమాట. ఎవరైతే ఆ కామధేను దొంగతనం చేయటం వల్ల కింద పుట్టారో, మన ఆది పర్వంలో చదువుకుంటాం కదా గంగాదేవికి, వాళ్ళే. వాళ్ళందరూ వచ్చిన తర్వాత 2 బ్రహ్మాస్త్రాలని ఉపసంహరణం చేసేసుకుంటారు. 24వ రోజు యుద్ధం డ్రా అయిపోయింది. ఈ మ్యాచ్ డ్రా అనగానే ఇమీడియట్లీ అంపైర్ లాగా కూర్చొని అంబని పిలిచి, ఓకే నీకోసం 24 days యుద్ధం చేసాం, అందులో 23rd day భీష్ముడు పడిపోయాడు, పాపం చాలా బాణాలు తగిలేశాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ట్రీట్మెంట్ అది తీసుకుంటాడు, సో నీకు చెప్పినట్టుగానే నేను శిక్ష దండించాను కదా. ఏంటి గేమ్స్ ఆడుతున్నారా మీరిద్దరు కలిసి, నాకెవడు న్యాయం చేస్తాడని అడుగుద్ది. నేను చెప్పాను కదమ్మా, నీ సమస్య చాలా జటిలంగా ఉంది, న్యాయం చేయటమే ఉంది, నేను దండిస్తానన్నాను, నేను దండించాను. కాబట్టి నువ్వు నిజంగా అనవసరమైన కోపాన్ని భీష్ముడి మీద చూపిస్తున్నావు తప్ప నిజంగా భీష్ముడు చేసింది అంత పెద్ద ద్రోహం ఏమీ కాదు, నువ్వు తిరిగి మీ పుట్టింటికి వెళ్ళిపోవలసినది. అంటే ఈసారి పరశురాముడు వల్ల కాలేదు కాబట్టి నేను ఇంకా ఘోర తపస్సు చేసి ఇప్పుడు భీష్ముడిని ఎలాగన్నా చంపాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి భీకరమైన తపస్సు చేస్తుంది యమునా ఒడ్డు మీద. ఆమె చేసిన తపస్సు చూసి యోగులు అందరూ భయపడతారు. ముందు 3 రోజులకు ఒకసారి భోజనం, 7 రోజులకు ఒకసారి భోజనం, 15 రోజులకు ఒకసారి భోజనం, దాని తర్వాత రాలిపోయిన ఆకుల మీద కొన్ని నెలలు బ్రతికి, దాని తర్వాత ఒంటికాలు మీద లెగిసి, ఒంటికాలు మీద బొటన వేలు మీద లెగిసి తపస్సు చేసి, దాని తర్వాత యమునా నది లోపలికెళ్ళి అక్కడ ఒంటికాలు మీద లెగిసి తపస్సు చేసి, అసలు విపరీతమైన తపస్సు చేసి 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు, ఆ సంఖ్య నాకు గుర్తులేదు, అన్ని సంవత్సరాల తపస్సు చేస్తే అక్కడ ఉన్న తపస్సులు యోగులు కూడా అసలు ఒక ఆడపిల్లకి ద్రోహం అనేది జరిగిందని ఒకడి మీద వస్తే ఇక ఆమె అది మర్చిపోదు అనమాట. ఎంత దూరం అని వెళ్తుంది అంటానికి మహాభారతంలో ఈ కథ ఒక ఎగ్జాంపుల్. సాల్వుడిని ఏం చేయలేదా? సాల్వుడిని ఏం చేయదు, ఎందుకంటే ప్రేమిస్తే ఎవడన్నా క్షమించేస్తుంది. ఆడదాంట్లో ఉన్న గొప్ప ఏంటంటే కనీసం మనసులో ఒకడిని ప్రేమిస్తే వాడిని క్షమించేయగలదు, కానీ
ఊరికే వచ్చి రథం మీద కూర్చోబెట్టాడు కాబట్టి నా జీవితం ఇలాగైపోయింది, అందుకనే ఐ విల్ నాట్ టాలరేట్ యూ భీష్మ అంటుంది అనమాట. ఇప్పుడు అలా భీకరమైన తపస్సు చేస్తే ఆ భీకరమైన తపస్సు చేసుకుంటున్నప్పుడు మధ్యలో గంగాదేవే స్వయంగా వెళ్తుంది. వెళ్ళి, అంబా ఏమిటమ్మా నీ బాధ, నీకేం కావాలి అంటే, నేను భీష్ముడి మీద రివెంజ్ తీర్చుకోవాలంతే, భీష్ముడిని చితక్కొట్టేయాలి, చంపేయాలి అదే అనగానే అప్పుడు గంగాదేవి అందరి పాపాలను కడిగే తల్లి, అంత పవిత్రమైన తల్లి తనకు చెప్తుంది అసలు నీ కోపంలో అర్థమే లేదు, ఇది ఒక పరమరాజసికమైన కోపం. కనీసం సాత్వికులకి ఒకసారి కోపం వచ్చిన తర్వాత వాళ్ళు దిద్దుకోగలరు. నువ్వు మంచిదానివి కాదు, ఖచ్చితంగా ఈ కోపము అసలు అంత మంచిది కాదు, కాబట్టి నేను నిన్ను శపిస్తున్నాను. తపస్సు చేసుకోవడానికి నీకు శరీరమే లేక నువ్వు నదివై ప్రవహిస్తూ ఆ నది 8 నెలలు ఎండి కేవలం వర్షాకాలంలో 4 నెలలు మాత్రమే దాంట్లో నీళ్లు ఉండి, ఆ నదిలో కూడా ఎవరూ దిగలేక స్నానాలు చేయలేక భయపడుతూ, ఎందుకంటే నది నిండా క్రూరమైన ముసళ్ళు, క్రూరమైన పాములతో నిండి ఉండి ఒక నదిగా నువ్వు ప్రవహించుగాక, ఎందుకంటే నీ లోపల అంత కోపం అంత కసి ఉన్నాయి, అది మంచిది కాదు అంటే, అప్పటికీ తన శరీరం సగం నదీ ప్రవాహంగా అయిపోయినా ఇంకో సగం శరీరాన్ని పెట్టుకొని భీకరమైన తపస్సు చేస్తుంది. ఇవాళ అదే మత్స్యరాజ్యంలో అంబా నది అనే ఒక నది ఇవాళకి భారతదేశంలో ప్రవహిస్తుంది. అది 8 నెలలు ఎండిపోయి ఓన్లీ వర్షాకాలంలోనే నీళ్ళు వస్తాయి, బురద ఉండి మనుషులు అందులో దిగలేరు, విపరీతమైన ఊబి, అక్కడ ముసళ్ళు, విపరీతమైన ఆ క్రియేచర్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి అంటే తన యొక్క కసి, తన యొక్క కోపం అలా ఒక దరిద్రంగా ప్రవహిస్తుంది. ఇంకొక సగం శరీరాన్ని పెట్టుకొని ఆ సగం శరీరంతోనే తను ఈ తపస్సు చేస్తుంది. సైకలాజికల్ ప్రాబ్లం కదా కొంచెం ఉంది. అంటే ఈ క్యారెక్టర్ చూస్తే నాకు నీలాంబరి క్యారెక్టర్ గుర్తొస్తుంది. అలాగ ఒక నీలాంబరి క్యారెక్టర్ లాంటిది. ఒక్కసారి కోపం వచ్చిందంటే ఇంకంతే, ఇంకా యూటర్న్ తీసేది లేదు. శివుడు ఫైనల్లీ ప్రత్యక్షం అవుతాడు. చెప్పమ్మా అంబా నేనేం చేయాలని. భీష్ముడిని చంపే వరం కావాలి అంట. అది నీకు ఈ జీవితంలో ఇవ్వలేను, ఓకే, ఇంకొక జీవితంలో వచ్చే జన్మలో నీ వల్ల భీష్ముడు చనిపోతాడు, అదే వరం నీకు ఇవ్వగలిగింది, నచ్చితే తీసుకో లేకపోతే పొమ్మంటాడు. కూపన్ ఇచ్చాడనమాట. అది సగం. అంటే సేమ్ ఎలాగైతే ఈ జయద్రథుడు కూడా వరం ఇచ్చాడు కదా, ఒక రోజు పాండవులలో 4 ఆపగలవు అంతే, ఈ పిచ్చి కోరికలన్నీ నువ్వు కోరకూడదు, ఎందుకంటే ధర్మం లేదు ఆ కోరికలో. అంత పుణ్యాత్ముడు భీష్ముడు కదా. అందరిలో మునిగి పాపాలని మీరు కడుక్కుంటారు గంగలో, అలాంటి గంగ కడుపున పుట్టిన వ్యక్తి ఎంత పుణ్యాత్ముడై ఉంటాడండి. కాబట్టి అలాంటి గంగే చెప్పింది ఇది మంచిది కాదు, ఇంత కోపం మంచిది కాదు ఒక ఆడదానికని. వినలేదు కదా. ఇమీడియట్లీ శివుడు అలా చెప్పగానే అక్కడ ఆ యమునా నది తటలో సమిదలన్నీ పేర్చి దానికి అగ్ని పెట్టి ఆ అగ్నిలో దూకేసి, భీష్మా నిన్ను చంపడానికి వస్తున్నాను రా అని ఒక ఆక్రోషంతో అరుచుకుంటూ అంబ ఆ చితిమంటలో దూకేస్తుంది. అందుకనే ఈ ఒక ఇన్సిడెంట్తో మీరందరూ మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే, అమ్మాయికి ఒకసారి మాటిస్తే ఆ మాట మీద నిలబడండి అంతే, లేకపోతే ఇలాంటి కాంప్లెక్సిటీస్ అన్నీ వస్తాయి. రివెంజ్ ఒకసారి అమ్మాయి మీ మీద రివెంజ్ తీర్చుకోవాలని మీ ఎంట పడితే ఇంకా మిమ్మల్ని బ్రహ్మ రక్షించాల్సిందే, లేదా శ్రీకృష్ణుడు రక్షించాల్సిందే, కానీ ఇంకెవరు రక్షించలేరు మిమ్మల్ని. కాబట్టి అందుకనే అమ్మాయితో ఎక్కువ పెట్టుకోకుండా, ఎక్కువ అమ్మాయి మీ పట్ల ఇంత క్రోధాన్ని పెంచుకునేలా మీరు ఎప్పుడు చేసుకోకూడదు మీ లైఫ్లో. దట్ ఈస్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇందులోంచి. కాబట్టి అలాగా చనిపోయిన, దేహత్యాగం చేసిన ఆ అంబ మళ్ళీ ద్రుపదుడికి, కోకిలకి సంతానంగా పుడుతుంది. పుట్టినప్పుడు రుద్రప్రసాదంగా ఆమెకు పుడుతుంది. కాబట్టి రుద్రుడు ఏమని చెప్తాడంటే, నీకు కూతురుగా పుడుతుంది, కానీ పెరిగే కొద్దీ తను కొడుకు అవుతుంది. ఈమె ఒక కారణ జన్మతో పుడుతుంది, ఈమెకు ఒక రీజన్ ఉంది అని పుడుతుంది. ప్లస్ నేను మహాభారత తాత్పర్య నిర్ణయంలో చదివింది ఏంటంటే, పుడుతూ తనకి ఆ శివుడే తనకి ఒక మాలనిస్తాడు, ఒక లోటస్ కలువ పూల మాల. తను పుట్టినప్పుడు ద్రుపదుడికి శివుడు తనకి ఒక లోటస్ మాల ఇస్తాడు. ఎవరైతే ఈ లోటస్ మాల ఎవరి మెడలో అయితే పడుతుందో ఆ కలువ పూలు ఎప్పటికీ వాడిపో. ఆ లోటస్ అనేది ఎవరు మెడలో పడుతుందో
అతని చేతిలోనే భీష్ముడు చనిపోతాడు అని రుద్రుడు ద్రుపదుడికి చెప్పి ఆ కూతుర్ని ఆ వరమాలని ఇస్తాడు. ఆ వరమాలే ద్రౌపది స్వయంవరం అప్పుడు ద్రౌపది అర్జునుడి మెడలో వేస్తుంది అనేది మహాభారత తాత్పర్య నిర్ణయంలో మధ్వాచార్యుల వారు రాస్తున్నారు. కాబట్టి ఇప్పుడు భీష్ముడు అర్జునుడి చేతిలో చనిపోవాలి, కారణం శిఖండి అవ్వాలి. అందుకే రుద్రుడు ఆమెకి ఇచ్చిన మాట ఏమిటి, చంపుతాను కదా, నీ వల్ల భీష్ముడు చనిపోతాడు, అది వచ్చే జన్మలో. ఇప్పుడు ఈ జన్మలో ద్రుపదుడి దగ్గర పెరుగుతుంది. ఇదంతా ఎవరు చెప్తున్నారంటే భీష్ముడు దుర్యోధనుడికి చెప్పుకుంటున్నాడు. ఇది ఉద్యోగ పర్వంలో నేను ఎందుకు చంపలేను అని. అక్కడేం జరుగుద్ది, ద్రుపదుడు ఆ అమ్మాయిని పెంచుకుంటూ ఒక అబ్బాయిలాగానే పెంచుతాడు. ఎందుకంటే ఎలాగో ఫ్యూచర్లో అబ్బాయి అయిపోతుంది కాబట్టి అమ్మాయిలా ఎందుకు పెంచాలి. కొందరు అమ్మాయిలకి అబ్బాయిల డ్రెస్సులు వేసి అబ్బాయిలకి అమ్మాయిల డ్రెస్సులు వేసి మీరు ఎలా పెంచుకుంటారో అలాగే ఒక అబ్బాయి డ్రెస్ వేసి పెంచుకొని ఆ అమ్మాయిని బేసికలీ అమ్మాయిగా పుట్టి తర్వాత అబ్బాయి అవ్వాల్సిన ఈ అమ్మాయిని ద్రోణాచార్యుడి గురుకులంలో విద్యకు పంపిస్తాడు. అక్కడ ద్రోణాచార్యుడి దగ్గర విపరీతమైన అనుగ్రహంతో అన్ని విద్యలు నేర్చుకుంటుంది. శిఖండి కూడా ఒక పెద్ద రతి. అవును, చెప్పాను కదా ఇందాక నేను లాస్ట్ ఎపిసోడ్లో. అలా ఆమె మామూలు పరాక్రమవంతురాలు ఏం కాదు. మీరు అందరూ అనుకుంటున్నట్టు సినిమాలో చూపిస్తున్నట్టు కేవలం ఆమె ఒక ఆడామగా నించోదు, అలా నించోదు. శిఖండి మగవాడే, పూర్తి మగత్వం ఉన్న మగవాడు శిఖండి. అంతేగాని ఏ బృహన్నలలాగనో లేకపోతే వయ్యారంగా నించునేటట్టు ఉండడు అసలు. కాబట్టి భయంకరమైన విలువిద్యా ప్రావీణ్యం అంతా నేర్చుకుంటుంది శిఖండి. తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ద్రుపదుడికి అర్థం కాదు, ఏమిటిది రుద్రుడు ఇస్తూ ఇస్తూ నాకు మగవాడిగా మారిపోతుంది తిననిచ్చాడు, ఇప్పుడు పెళ్లి చేయాలి, నేను ఎవరికి చేయాలి, మగవాడికి ఇచ్చి చేయాలా ఆడవాళ్ళకి ఇచ్చి చేయాలా, ఆయనకి ధర్మ సందేహం. కానీ ఎలాగో ఫ్యూచర్లో మగవాడైపోతాడు కాబట్టి ఆడదానికి ఇచ్చి చేయడమే కరెక్ట్ కదా. కాబట్టి ఇప్పుడు హిరణ్యవర్మని పిలుస్తాడు. ఆయన ఒక దేశానికి రాజు. తన కూతురికిచ్చి ఈయన కూతురికి పెళ్లి చేస్తాడు. అంతే కదా, టెక్నికల్ ఇంకా అమ్మాయే కదా. పెళ్లి చేస్తే వాళ్ళిద్దరు మధ్యన ఎప్పుడూ సఖ్యత ఉండదు. అంటే ఎప్పుడు గదిలోకి రానివ్వదు శిఖండి. అలా మేనేజ్ చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకుని ద్రుపదుడు కోడలుగా కదా వస్తుంది, హిరణ్యవర్మ కూతురు. ఒకనొక రోజు కొంచెం శిఖండి ఏమరపాటుగా ఉన్నప్పుడు ఆ గదిలో చూసి అమ్మ 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 ఇంత మోసమా, నాకు అమ్మాయికిచ్చి పెళ్లి చేశారని చెప్పి బాగా ఏడ్చి ఒక దూతనిచ్చి పంపిస్తుంది తండ్రి దగ్గరికి. ఏమిటంటే, ఎంత మోసం చేశారు నాన్న వీళ్ళు, అమ్మాయి ఉండి నన్ను నా గొంతు కోసారు నాన్న, ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారని. హిరణ్యవర్మ ఒక పెద్ద లెటర్ పంపిస్తాడు. నీకు అసలు బుద్ధి ఉందటరా, నువ్వు నా కూతురుని నీ కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తావు, ఎన్నడన్నా జరిగిందిరా ఈ వింత, కాబట్టి నేను యుద్ధానికి వస్తున్నాను జాగ్రత్త అని లెటర్ రాస్తాడు. అదొచ్చి శిఖండికి చెప్తాడు ద్రుపదుడు. శిఖండికి ఆ రాత్రి ఏం చేయాలో అర్థం కాక తను జీవితంలో ఆల్రెడీ వెక్స్ అయిపోయి ఉంది. ఈ కచ్చ అనే దాంతో రీబర్త్ పొందింది కదా ఇప్పుడు. ఆమెదేమంత అంత మీరు అనుకున్నంత సాత్విక జీవితం ఏం కాదు, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇంకేం చేయాలో అర్థం కాక నడుచుకుంటూ ఒక అరణ్యంలోకి వెళ్తుంది. ఆ అరణ్యంలో ఒక యక్షుడు ఉంటాడు. ఆ యక్షుడి పేరు స్థూనకర్ణ. ఆ యక్షుడి పరిపాలిస్తున్న దాంట్లోకి వెళ్ళి అరణ్యంలో తను ఒక బావిలో దూకేయటమో లేకపోతే ఏదన్నా ఒక కొలనులో దూకేయటమో నదిలో దూకేయటమో లాంటి ప్రయత్నం చేస్తే ఆ యక్షుడైన స్థుతకర్ణ వస్తాడు. ఆమె చేయబట్టుకొని, ఏమిటమ్మా ఎందుకు ఇలాగ సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావంటే ఇదంతా చెప్తుంది. నేను ద్రుపదుడు కూతుర్ని, నేను కొడుకుని అవుతానట రుద్రాశీర్వాదం వల్ల, కానీ అది ఎన్నడూ జరగలేదు. కానీ నా తండ్రి ఏం చేశాడంటే నేను కొడుకుని అవుతానని చెప్పి నాకు హిరణ్యవర్మ మా మామగారికి కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు మా ఆవిడ నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుంది, నేను అమ్మాయినని వాళ్ళ నాన్నకి చెప్పేసింది. రేపొద్దున మా మామగారు అయిన హిరణ్యవర్మ మా నాన్నైన ద్రుపదుడు మీద యుద్ధానికి వస్తాడు, నా వల్ల పాపం వాళ్ళు కొట్టుకు చేస్తారు, కాబట్టి నాకు ఈ బ్రతుకొద్దని నేను చచ్చిపోదామని అనుకుంటున్నానంటే ఆ యక్షుడికి సింపతి వచ్చి ఏమీ పర్వాలేదు, ఎన్ని రోజులు, ఓ 10-15 రోజులు తర్వాత రుద్రుడు ఎలాగో నీకు మగతనం ఇస్తానని మీ నాన్నకు చెప్పాడంటున్నావు, అంటే నువ్వు అల్టిమేట్లీ మగాడు అవుతావు. అది ఇప్పుడు అవుతావా, 10 సంవత్సరాల తర్వాత అవుతావా, 5 సంవత్సరాల తర్వాత, టైమే తేడా కానీ అవుతావు. కాబట్టి నీకు పని చేస్తాను, ఇప్పటికీ ఓ 10 రోజులకి నా మగతనాన్ని నీకు అప్పిస్తాను, నీ ఆడతనాన్ని నేను తీసుకుంటాను అంటాడు. ఈ ప్రతిపాదన ఏదో బాగానే ఉంది, కాబట్టి నేను నీ మగతనాన్ని నేను అప్పుగా తీసుకుంటాను, తీసుకున్నప్పుడు నా భార్య దగ్గరికి వెళ్తాను, ఏమిటే నా మీద సీసీటీవీ కెమెరాలు అవి పెట్టావా నువ్వు, ఐఆమ్ ఫుల్ మేల్ యునో, మీ నాన్నకి చెప్తావా, మా మామగారిని ఉసుగొలుపుతావా నువ్వు అని నా భార్యని నేను మంచిగా గట్టిగా మాట్లాడతానని చెప్పి
ఆ నైట్ ఇంటికి పోయి వాళ్ళ ఆవిడ దగ్గర ఎక్కడ లేని వీరపరాక్రమమైన మగతనం అంతా చూపిస్తాడు వాళ్ళ వైఫ్కి. అర్థం కాదు, నిన్ననే కదా నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను, ఈ అమ్మాయి ఒక్క రోజులో అబ్బాయి ఎలా అయిపోయింది. అప్పుడు ఇంకా హిరణ్యవర్మ వస్తాడు రాజ్యానికి. అతను ద్రుపదుడు అంటాడు, నువ్వు యుద్ధం కాదు, నీకు డౌట్ ఏంటి, నీ అల్లుడు మగవాడు కాదని నీకు డౌట్, నువ్వు కావాలంటే పంపించు, జనాలతో టెస్ట్ చేపించుకో అంటే అతను కొందరు ఆడవాళ్ళని పంపించి అమ్మా ఇతను మగవాడేనే అని వాళ్ళ కూతుర్ని మందలిస్తాడు. ఎందుకు అలాగా కాపురంలో చిచ్చులు పోసుకుంటావు, తప్పు కదా, అలా ఎవరైనా చేస్తారా నువ్వు అంటే, లేదు డాడీ నేను నిజంగా చూశాను అంటది. నువ్వు చూసినవన్నీ బ్లఫ్, అనవసరంగా ఇప్పటికి వయసు పెరిగింది నీకు, ఒక కోడలుగా నువ్వు మంచిగా ఉండాలి నువ్వు అని చెప్పి శిఖండి భార్యని మందలించి తన కూతుర్ని మందలించి తను వెళ్ళిపోతాడు. ఇదిలా జరుగుతుంటే శిఖండి తలబట్టుకుంటుంది. ఏంటంటే 10 రోజులే కదా ఈ మగధనం, తర్వాత మళ్ళీ ఆడతనం వచ్చేస్తుంది, నేనేం చేయాలి అని. ఈ లోపల యక్షులకి అందరికీ పెద్దవాడైన కుబేరుడే కదా ఈ యక్షులందరికీ పెద్దవాడిని, లాస్ట్ టైం కూడా చెప్పాను కదా. అతను వస్తాడు ఒకసారి ఈ అరణ్యానికి. వస్తే మామూలుగా మీ బాస్ వస్తే మీరు చైర్లో లెగిసి నిలబడాలి, ఆయనకి టీలు కాఫీలు ఇవ్వాలి కదా, ఒక నార్మల్ ఎటికేట్స్ అనేది ఒకటి ఉండాలి కదా. గుహలోంచి బయటికి రాడు సుతకర్ణ. అప్పుడు అడుగుతాడు, అదేమిటది, నేనే కదా ఇతనికి ఈ ప్లేస్ ఇచ్చింది, నేను ప్రభువుని కదా, నేనే ఆన్ ద వే ఇక్కడ ఆగితే కనీసం ముఖం చూడటానికి కూడా బయటికి రాడేంటి అని అడుగుతాడు. అడిగితే లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది, నేను నా మొగతనం కోల్పోయి నేను కంప్లీట్లీ గాజులు అవి వేసుకొని ఆడదానిలాగా లోపల ఉన్నాను కాబట్టి నేను బయటికి రాలేను అంటది. అంటే ఎవర్రా నువ్వు అంటే, నేనేనండి మీ కింద బ్రతుకుతున్న స్తుతకర్ణని, నేను నీకేనారా ఇదంతా రాసిచ్చింది అంటాడు. ఎవరు, మన కుబేరుడు. అనగానే అవునండి మీరేనండి రాసించారంటే, ఇది బయటికి రాను అంటాడు. అనగానే వయ్యారాలు పలుకుతూ వంకర్లు తిరుగుతూ వస్తాడు బయటికి. ఏంట్రా ఇలా అయిపోయావంటే, ఒక అమ్మాయి వచ్చింది, ఆమె ఇలా సూసైడ్ చేసుకుంటానంటే నా మగతనం అప్పిచ్చానండి. ఎక్కడన్నా ప్రకృతిలో ఉందట్రా ఇలా మగతనాలు అప్పివ్వటాలు, ఆడతనాలు అప్పు తీసుకోవటాలు, చేయి తుష్టుడా, నువ్వు మగతనం అప్పిచ్చావు కాబట్టి ఈ జీవితంలో అది చచ్చేంతవరకు నువ్వు ఆడదానిలానే పడుండమంటాడు కుబేరుడు కాళ్ళ మీద పడతాడు. ఇదేం శాపం రా బాబు అంటే, ప్రకృతికి విరుద్ధంగా పనిచేయకూడదు, అందుకే ఎవరు ఓవర్ యాక్టింగ్ చేయమన్నారు నీకు, అపాత్రత దానం చేయకూడదు, ఏది పడితే దానం చేసేస్తావా, నీ మగతనాన్ని దానం చేస్తావు, ఏదన్నా మనిషివేనా నువ్వు అసలు, అందుకేరా నువ్వు యక్షుడివి, నువ్వు కొంచెం బుర్ర పెంచుకోవాలి, నువ్వు నీ గుణాలు నాకు నచ్చలేదు, ఇచ్చేసావు కదా నీ మగతనం, వాడు చచ్చే అంతవరకు నీ మగతనం వాడి దగ్గరే ఉండని, నువ్వు ఆడదానిలో మిగిలిపోమ్మంటాడు. నెత్తి పట్టుకుంటాడు స్తుతకర్ణ. అంటే ఈ కథలో ధర్మం లేదు అంబ దగ్గర అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఆమెకంత తేలిగ్గా రావట్లా. పట్టుకొని అప్పుడు 10వ రోజు అయిన తర్వాత వస్తుంది అనమాట. ఏంటి నా మగతనం ఇంకా పోవట్లేదు అని స్తుతకర్ణ దగ్గరకు వస్తుంది. ఇంకా మగతనం పోదు పాడుపోదు, అనవసరంగా నిన్ను చూసి నేను జాలిపడ్డాను, ఇప్పుడు నన్ను చూసే నేను జాలిపడాలి, ఇప్పుడు ఆ శివుడు నువ్వు ఆడదానిలాగా పుడతావు, మగవాడి అయిపోతాడని వరం ఇస్తే నేనేదో అనుకున్నాను, అది నా వల్లనే నీకు మగతనం వస్తుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పటి నుంచి భగవంతుడు ఏదైనా ఇచ్చిన దాంట్లో నేను వేలు పెట్టకూడదు, ఇదే ఓవర్ యాక్టింగ్ అంటే, కాబట్టి నువ్వు ఈ మగతనాన్ని నువ్వే ఉంచుకో, నువ్వు చచ్చేంతవరకు నేను ఆడదానిలానే ఉండాలి, నువ్వు చచ్చిన తర్వాత నాకు మగతనం వస్తుంది, మా బాస్ చెప్పాడు నాకండి. ఇంకా జాక్పాట్ తగిలింది శిఖండికి అని చెప్పి ఇంకా హ్యాపీగా మగతనంతో అక్కడ ఉండి వాళ్ళు సంసారం చేసుకుంటూ వాళ్ళకి పిల్లలు కూడా పుడతారు. సో శిఖండి అనేది పూర్తి మగవాడు, అంతేగాని ఆమెమో అటు ఇటు కాని పేరు కాదు, అది బృహన్నల్లా కాదు, పూర్తి మగవాడు శిఖండి అనేది. అందులో మామూలు మగవాడు కాదు, ద్రోణాచార్యులు వారి దగ్గర విలువిద్యంతా నేర్చుకున్న ఒక రథి వారియర్, ఒక పెద్ద వారియర్. 5,000 మందిని ఒక్కసారిగా చిత్తు కింద కొట్టేసే ఒక పెద్ద వారియర్ అతను. చాలా గొప్ప యుద్ధాలే చేస్తాడు. ఇప్పుడు చివరాఖరి వరకు మిగిలే వ్యక్తి శిఖండి. 18 రోజుల్లో చచ్చిపోడు ఆయన. 18 రోజుల తర్వాత ఆఖరిని చంపేస్తాడు అశ్వత్థామ కానీ. సో మంచి గొప్ప యోధుడు. ఇది నాయన దుర్యోధన, ఇది కథ. కాబట్టి ఇప్పుడు నేను తీసుకున్న నియమం ప్రకారం మగవాడిగా పుట్టి ఆడదానిలాగా బ్రతికిన వాడిని, ఆడదానిగా పుట్టి మగవాడిగా మారిన దాన్ని, అటు ఇటు కాని వాళ్ళని, మగవాళ్ళు ఆడవాళ్ల పేర్లు పెట్టుకొని ఆ పుంసత్వం లేకుండా బ్రతుకుతున్న వాళ్ళని ఎవరిని నేను యుద్ధం చెయ్యను. కాబట్టి అందులోనూ రుద్రుడే ఈమె ఒక కారణమవుతుందని ఆమెకు చెప్పాడు. ఎలా కారణమవుద్దో కాలం నిర్ణయించాలి నాయన.
కాబట్టి నేను శిఖండిని కొట్టను. ఆ, అబ్బా తాత ఎన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయ్యా బాబు, నువ్వు ఎన్ని కండిషన్లు పెట్టావు, పాండవుల్ని చంపనన్నావు, శిఖండిని చంపనంటున్నావు, ఈ నలుగురు పాండవుల్ని తలుచుకుంటే చంపచ్చు కానీ నేను చంపనంటున్నావు, అర్జునుడిని మాత్రం ఎవడూ చంపలేడు అంటున్నావు. అసలు నీ స్టోరీలన్నీ విని ఓకే అనవసరంగా టెంట్ వేసాను కదా. నేను అనవసరంగా టెంట్ వేసానని అనుకోలేదు. ఎందుకంటే అప్పటికీ భీష్ముడు, ద్రోణుడు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా. కృపాచార్యుడికి మరణమే లేదు. ఇక్కడ కంటే అక్కడ గొప్ప గొప్ప చిరంజీవి కదా, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి ఇలాంటి ఒక కథ విన్న తర్వాత నాకు ఒక గ్రీన్ టీ కావాలి, నా మైండ్ ఆఫ్ అయిపోయింది అని చెప్పి కాసేపు ఆ సింహాసనం మీద కూర్చున్న దుర్యోధనుడు, సరే తాత ఇవన్నీ పక్కన పెట్టు, నువ్వు అవన్నావు ఇవన్నావు ఓ పెద్ద కథ చెప్పావు, ఇప్పుడు ఇది పక్కన పెడితే అసలు నువ్వు మాత్రమే యుద్ధం చేస్తే, ఈ మొత్తం కురుక్షేత్రంలో ఉన్న వాళ్ళ మీదకి నువ్వు యుద్ధం చేస్తే ఎన్ని రోజుల్లో పాండవుల సేన మొత్తాన్ని నువ్వు మట్టు పెట్టగలవు అంటాడు. ఇదేం ప్రశ్నరా మనవడా అంటే, చెప్పు అసలు నేను నీ యొక్క బలాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు మేము ఎవరం లేవు, నువ్వు సింగిల్ హ్యాండెడ్గా వెళ్తే ఎన్ని రోజుల్లో ఈ పాండవులని మొత్తం ఆ 7 అక్షోహిణి సైన్యాన్ని నువ్వు మట్టు పెట్టగలవో చెప్పు అని. భీష్ముడు గాలిలో చూసి నెల రోజుల్లో నేను మట్టు పెట్టగలను అంటాడు. అంటే వాళ్ళు అలాగా పరశురాముడితో యుద్ధం చేసిన భీష్ముడే నెల రోజుల్లో నేను మట్టు పెట్టగలను, ఓన్లీ నేను ఒక్కడనే యుద్ధం చేస్తే అని చెప్పాడు. మంచిది. నెక్స్ట్ ద్రోణాచార్యుడిని చూశాడు. నువ్వెన్ని రోజుల్లో అందరినీ మట్టు పెట్టగలవు, ఎన్ని రోజుల్లో ఈ యుద్ధం గెలవగలవు, అందరినీ చంపేయగలవు అంటే ద్రోణాచార్యుడు కూడా కొంచెం గాల్లో క్యాలిక్యులేషన్ వేసి నాకు కూడా 1 month సరిపోద్ది అంటాడు. ఇప్పుడు కృపాచార్యుల్ని చూస్తాడు. నీకెన్ని రోజులు పడుతుంది కృపాచార్య అంటే కొన్ని వేళ్ల మీద క్యాలిక్యులేషన్ లేసి 2 months, ఐ నీడ్ 2 months. 2 months ఉంటే నేను మొత్తం పాండవుల సైన్యాన్ని నేను మట్టు పెట్టగలను అంటాడు. ఏమిటయా మరి ఇన్ని నెన్స్ తీసుకుంటున్నారు మీరు, గుడ్ ఎనీహౌ, బట్ మీరందరూ చాలా ఆలోచించి చెప్తున్నారంటే ఒక క్యాలిక్యులేషన్ వేసి చెప్తున్నారు, మీరు గాల్లో చెప్పట్లేదు అని. ఇప్పుడు కొంచెం నెక్స్ట్ జనరేషన్లో ఉన్న అశ్వత్థామని నువ్వెన్ని రోజుల్లో ఈ యుద్ధం చేసి అందరినీ మట్టు పెట్టగలవు అని అడగగానే ఏ క్యాలిక్యులేషన్ లేకుండా 10 days మ్యాన్, ఓన్లీ 10 days, 10 daysలో చీతు కింద కొడేస్తాను నేను పాండవులను అంటాడు. వావ్, అసలు ఆ తాత నిజంగా నేను నిన్ను ఎందుకు పెట్టుకోవాలో నాకే అర్థం కావట్లేదు. ఈ కాన్ఫిడెన్స్ చూడు, అశ్వత్థామ కాన్ఫిడెన్స్ 10 రోజుల్లో పడగొట్టేస్తాడట. ఓకే, మీరు ఉన్నారు ముసలోళ్ళు, ఒక్కొక్కడు 1-2 నెలలు తీసుకుంటున్నారు అని. ఇప్పుడు తన ఫ్రెండ్ అయిన కర్ణుడు పక్కనే ఉంటాడు. ఏమయ్యా కర్ణ, నువ్వు చెప్పు, నువ్వెన్ని రోజుల్లో పడగొట్టేస్తావు సింగిల్ హ్యాండ్తో యుద్ధం చేస్తే అంటే 5 days మ్యాన్ అంటాడు కర్ణుడు. భీష్ముడు 1 నెల అన్నాడు, ద్రోణుడు 1 నెల అన్నాడు, కృపాచార్యులు 2 నెలలు అన్నారు. దాని తర్వాత అశ్వత్థామ 10 అన్నాడు. అశ్వత్థామ ఇమ్మెచ్యూర్, ఎలాగో అది మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది. అసలు అశ్వత్థామ కంటే హైలీ ఇమ్మెచ్యూర్ ఫెలో కర్ణ 5 రోజుల్లో పడగొడతాడంట. ఘోషాయాత్రలోకి వెళ్ళి పారిపోయి వచ్చిన వాడు ఉత్తర గోకురాణానికి వెళ్ళి 2 తమ్ముళ్ళని రక్షించుకోలేక పారిపోయిన వాడు 5 daysలో మొత్తం పాండవుల సేనని అంతా పడగొట్టేస్తాడంట. ఇప్పుడు భీష్ముడు నవ్వుతాడండి ఒక అని చూసి, కర్ణుడిని చూసి నవ్వుతాడు. ఆ నవ్వుకు చచ్చిపోవచ్చు కర్ణుడు అని తర్వాత ఇతన్ని చూస్తాడు తన గురువు అయిన ద్రోణాచార్యుడిని. చూడగానే ద్రోణాచార్యుడు, ఇవరి కోతలు రాయుడు వీరా, నువ్వు ఒక్కసారైనా నిజం చెప్పరా, నీ మనస్సాక్షి చెప్తుందిరా 5 రోజుల్లో అందరిని పడగొడతావా నువ్వు అనగానే అసలు ఈ ఉద్యోగ పర్వంలో కర్ణుడికి జరుగుతున్న అవమానాలు భూప్రపంచంలో ఎవరికి జరగల. ఇంకా ఏమి మాట్లాడలేడు కర్ణుడు. అనగానే దుర్యోధనుడిని చూసి భీష్ముడు చెప్తాడు. ఏమని అంటే, వరే దుర్యోధన, నేను నిజంగా చెప్తున్నాను రా, నువ్వు అంటే నాకు మహా జాలిరా. ఎందుకంటే మేమైనా కనీసం ఒక 20 రోజుల్లో పడగొట్టగలిగిన, 25 రోజుల్లో పడగొట్టగలిగిన ఒక క్యాలిక్యులేషన్ వేసుకొని ఒక సేఫ్ సైడ్ ఒక బాధ్యతలాగా తీసుకొని 30 రోజులు అని చెప్తున్నాం. బఫర్ టైం తీసుకున్నాం. కృపాచార్యులు అయితే 2 నెలలు అంటున్నాడు. ఎలాంటి వాళ్ళని పక్కన పెట్టుకున్నావురా నువ్వు? ఎందుకు పనికిరాని వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని వాళ్ళని చూసి అహంభావన పెంచుకొని యుద్ధానికి రెడీ అవుతున్నావు. నువ్వు నిజంగా గుండెల మీద వాడు 5 రోజుల్లో పడగొడతాడు రా వాడు? నిజమే చెప్పు నువ్వు.
కాబట్టి దుర్యోధన ఇప్పటికీ మించిపోయింది లేదు. కాబట్టి దయచేసి నువ్వు ఇది సంధి చేసుకోవలసినది ఉమ్, అంటాడు. అనగానే మళ్ళీ దుర్యోధనుడికి బీపీ రేజ్ అవుద్ది. అసలు యుద్ధానికి వచ్చి అటు టెంటు ఇటు టెంట్ వేసుకుంటే ఆ, నువ్వు ఇప్పుడు సంధి చేసుకోమంటావేంటి తాత అంటే, మరి అదే కదరా నిజం. అసలు యాక్చువల్లీ మీరందరికీ అంటే వ్యాసభారతం చదివితే నేను ఒక పాయింట్ ముందు చెప్పడం మర్చిపోయింది చెప్తున్నాను. ఎప్పుడైతే వీళ్ళు యుద్ధం ప్రకటించి అంటే వాళ్ళందరూ అక్కడ ఉపప్లావ్యంలో యుద్ధానికి బయలుదేరుతున్నాం అనగానే అక్కడన్నీ శుభ సంకేతాలు వచ్చాయి. అక్కడ కోయలలు అరవటం, అక్కడ వర్షం పడటం, అక్కడ కొన్ని శుభశకునాలు వచ్చాయి. ఉమ్, ఇక్కడ ఎప్పుడైతే భీష్ముడిని నువ్వే మాకు చీఫ్, నువ్వే మాకు ప్రముఖ సైనాధిపతివి, మనం పాండవుల వైపుకు యుద్ధానికి వెళుతున్నాం అని ప్రకటించగానే అక్కడ ఆకాశం నుంచి ఎరుపు వర్షం పడిందంట. ఆ, ఉరుములు పిడుగులతో భీకరమైన వర్షం. ఒక కలర్ వాన పడింది, ఆకాశంతో రక్తం లాంటి వాన పడింది. ఆకాశం నుంచి కొన్ని మీకు స్టోన్స్ అవి పడ్డట్టు hail stones. ఎముకలు అవి పడ్డాయి అంట అక్కడ ఆ, హస్తినలో. అనగానే మనవడా నువ్వంటే నాకు ప్రేమరా, నువ్వు వేరు పాండవులు వేరు కాదురా దుర్యోధన. ఉమ్, నువ్వు అనవసరంగా ఇలాంటి కోతల రాయుళ్ళని పక్కన పెట్టుకొని నాశనం అయిపోతున్నావురా. మనకు ఆ రోజు కూడా చూసాం కదా యుద్ధం అనుకోగానే అక్కడ పడింది. నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను, స్వాట్ అనాలిసిస్ చేసి మరీ చెప్పాను మనం ఏం చేయగలం ఏమి చేయలేమని. నీ మంచి గోరి నీకు సంధి అంటుంటే కోపం వస్తుంది, కానీ దానికి తాత నేను పురోహితుల్ని పిలిచి ప్రాయశ్చిత్తాలు హోమాలు చేసేసాను. ఆ, మనకు రంగు వర్షం పడ్డా, మాంసపు వర్షం పడ్డా, వీ హ్యావ్ డన్ ఆల్ ది ప్రాయశ్చిత్తం యునో. కాబట్టి అంటే కృష్ణుడు చెప్పినా వినడు, పెద్దలు చెప్పినా వినడు, ప్రకృతి చెప్పినా వినడు. అందుకనే వాడు కూలిపోతాడు. వాడు కూలిపోతే, కర్ణుడు కూలిపోతే ఈ దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు. వాళ్ళ ధీరపరాక్రమం మీరు చూస్తూనే ఉన్నారు. కర్ణుడు 5 రోజుల్లో పడగొడతాడట. ఆత్మవంచనది. ఏ రోజు యుద్ధం గెలవని వాడు 5 రోజుల్లో పడగొట్టేస్తాడు. అసలు యుద్ధానికే రానన్నాడుగా భీష్ముడు అసలు అంటే. యుద్ధానికే రానని తప్పించుకుంటే అసలు మిత్రధర్మమేనా కర్ణుడిది? ఆ, నాకు ఇప్పటికీ అర్థం కాల. కర్ణుడిని ఎలా హీరో చేశారో అదేం మిత్రధర్మం నాకేం అర్థం కావట్లేదు. సరే, సంధికి ఎలాగో ఒప్పుకోవట్లేదు. వినాశకాలే విపరీత బుద్ధి. రేపొద్దున్న నుంచి ఇంకా శంఖాలు ఊదుకుంటూ మనం రథాలకవి కొంచెం ఆయిల్ అప్లై చేయండి, గుర్రాలకు తిండి బండ్లు సర్వీసింగ్కి పంపించండిగా. బండ్లు సర్వీసింగ్కి పంపించండి, గుర్రాలకు తిండి అవి పెట్టి రెస్ట్ ఇప్పించండి. రేపొద్దున్న నుంచి ఇక కొట్టుకు సద్దాను రా మనవడా, ఇక నీకు కావాల్సింది అదే కదా. ఇక విపరీతమైన యుద్ధం మొదలవుతుంది రేపటి నుంచి, సో ఇంకా కొట్టుకు చేద్దాం మనం అంటాడు. ఏం తాత ఎటకారమా అంట. మరి ఇంకేమిటి రా, చెప్తే చెప్పాను, సంధి ఇప్పటికీ చేసుకోవచ్చు, ఆ, నువ్వు వినట్లేదు కదా, ఇక అంతే. మమకారంతో వినకపోతే వెటకారమే వస్తుంది. మమకారంతో వినకపోతే ఇక వెటకారమే వస్తుంది అనగానే ఇప్పుడు కొంతమంది గూఢాచారులు వెళ్ళి ధర్మరాజుకి చెప్తారు. ఉమ్, అక్కడ ఒక పెద్ద డిస్కషన్ అయింది తెలుసా. ఆ, మీ ఉలూకుడు చెల్లిన తర్వాత ఓ పెద్ద డిస్కషనే పెట్టుకున్నారు. భీష్ముడు ఇలాంటివన్నీ చెప్పాడు, ఈ శిఖండి ఉంటే కొట్టలేడంట, అది ఇది అంతా చెప్పాడు. కానీ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డేస్ చెప్పారు. కాబట్టి ఇది జరిగింది అని చెప్తాడు. సో కర్ణుడైతే ఏకంగా 5 రోజుల్లో పడగొట్టేస్తాడట అని, అశ్వత్థామ అయితే 10 రోజుల్లోనట అని చెప్పగానే అక్కడి నుంచి రైటుకున్న అర్జునుడిని వైపు తిరిగి, అర్జున నువ్వైతే సమస్త 11 అక్షోహిణీల సైన్యం ప్లస్ ఈ కురువృద్ధులు ప్లస్ మొత్తం అంతా కౌరవసేనని నువ్వెన్ని రోజుల్లో పడగొడతావో నిజంగా నాకు ఖచ్చితంగా చెప్పమంటాడు. ఉమ్, ఏ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? 3 days. 3 days ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? ఆ, నిజంగా ఆ, 1 minute పడగొట్టేస్తారంటాడు. అర్జునుడి ఇది నిజంగా మీరు హైలైట్ చేసుకోవాలి. అన్ని అస్త్రాలు కూడా ఉన్నాయి కదా. 1 నిమిషంలోనే నేను మొత్తం అందరినీ పడగొట్టేస్తాను అని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఇది ఓవర్ కాన్ఫిడెన్సా? ఆయన దగ్గర అస్త్రాలు ఉన్నాయి కదా. అస్త్రాలు కాదు, ఆయన దగ్గరున్న పాశుపతాస్త్రం ఒక్కటి వేస్తే 1 నిమిషంలో మొత్తం యుద్ధం అక్కడే అయిపోతుంది. ఇదే ఉద్యోగ పర్వం క్లైమాక్స్, ఇదే ఉద్యోగ పర్వానికి ఎండ్. కాబట్టి ఇవన్నీ పెట్టరు సినిమా వాళ్ళు, వాళ్ళకి నచ్చినవి పెట్టుకుంటారు, నిజాలు వెతుకు పెడతారు. కాబట్టి ఖచ్చితంగా ధర్మరాజు వైపు చూసి 1 నిమిషంతో మహాదేవుడిచ్చిన పాశుపతాస్త్రాన్ని కానీ నేను వేశానంటే 1 నిమిషంలో మొత్తం సైన్యాన్ని పడగొట్టేసి గెలుస్తాను అని అర్జునుడు చెప్తుండగా, ఇవాళ మనం ఈ ఉద్యోగ పర్వాన్ని ముగిస్తూ ఇప్పుడు కురుక్షేత్రంలోకి
వచ్చే ఎపిసోడ్లో వెళ్ళబోతున్నాం. ఇప్పుడు రేపటి నుంచి 18 రోజుల యుద్ధం. ఇక దబిడి దిబిడే ధర్మ వర్సెస్ అధర్మ. ఈ యుద్ధాన్ని మనం వ్యాసుడు ఎలా చెప్పాడో అలాగే తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. హరే కృష్ణ. సో మొత్తానికి ఈ ఉద్యోగ పర్వం ఎండ్ అయిపోయింది. వాళ్ళకున్న స్ట్రాటజీస్ వాళ్ళకి ఉన్నాయి, పాండవులకు ఉన్న థాట్ ప్రాసెస్ వాళ్ళకి ఉంది. పాండవులకున్న కాన్ఫిడెన్స్ చూస్తే నెక్స్ట్ జరిగే 18 ఎపిసోడ్స్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయో నేనైతే జస్ట్ ఇమాజిన్ చేసుకొని బ్లోన్ అవే. నెక్స్ట్ రెడీగా ఉండండి, మనందరం కలిసి కురుక్షేత్రంలోకి వెళ్దాం. హరే కృష్ణ.